ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్లో భాగంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ అన్ని చాప్టర్లలో ఉన్నటువంటి టోటల్ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా ఎగ్జామినర్ గతంలో ఎక్కడైతే ఫోకస్ చేశాడో మనల్ని ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడో, జనరల్గా ఫ్రెండ్స్ మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ కనుక తెలుగు చూసినట్లయితే చాలా చోట్ల సిమిలర్గా అంటే సామ్యంగా ఉన్నటువంటి పదాలతో రచనలు కానివ్వండి, బిరుదులు కానివ్వండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ చూపిస్తాం. మీకు అదొక ప్రత్యేకమైనటువంటి టాస్క్ లాగా ఉంటుంది ఈ వీడియో. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రెండ్స్ తెలుగు అంటే చాలా ఈజీ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, డిఎస్సిలో జాబ్ సాధించాలంటే తెలుగును మాత్రం సెంటుకి సెంటు మనం చేసేయాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు మ్యాథ్స్ కొన్ని పోగొట్టే అవకాశం ఉంటుంది ఎస్జిటిగా మనం చూసుకున్నట్లయితే. మరి అలాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇట్లాంటి తెలుగులో మాత్రం పర్ఫెక్ట్గా మనం బిట్స్ కనుక చేయగలిగితే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తెలుగును మనం అంత ఈజీగా, అది ఏదో ఈజీగా ఉందని మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోలో చాలా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒకచోట నీట్గా నేను నీట్గా రాసి, టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని అన్నింటినీ నీట్గా రాసి మీకు ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి అవసరమైన చోట దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 8th క్లాస్ కాదు ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి ఇందులో. 6th, 7th, 8th, 9th, 10th అన్ని చాప్టర్లో ఉన్న కన్ఫ్యూజ్గా ఉన్నవి, సిమిలర్గా ఉన్నవి ఒకచోటే రాసా ఫ్రెండ్స్. చూడండి మీరే. సో ఫస్ట్ చూసినట్లయితే 8th క్లాస్ తెలుగులో బిరుదులకు సంబంధించి కొన్ని రాసా ఫ్రెండ్స్. చూడండి, చాలా కన్ఫ్యూజ్గా ఉంటే ఆ కన్ఫ్యూజ్ పోవడానికి మనం లాజిక్స్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, కొండ గుర్తులు ఉపయోగిస్తాం. ఎట్లయినా మనం దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని టెక్నిక్లు కూడా మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కవి కోకిల, కావ్య కళ అనేది, విద్వత్ కవి అనే బిరుదులు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బిరుదుల పరంగా చూసుకుంటే జనరల్గా మనం విడివిడిగా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చదువుకుంటే ఫ్రెండ్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనేటటువంటి బిరుదులు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించింది. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను, కొంచెం పైకి వెళ్తే ఫ్రెండ్స్. విద్వత్ కవి అనేటటువంటి ఆ బిరుదు అనేది ఇద్దరికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇద్దరు తెలుగు రచయితలు ఆ విద్వత్ కవి అనేటటువంటి ఆ పేరు ఇద్దరికి ఉంది ఫ్రెండ్స్. ఎవరెవరంటే, ఒకటి కొంచెం జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్, ఒకటి మరిగంటి పురుషోత్తమాచార్యులు, రెండవది వచ్చేసి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. మరి వీళ్ళిద్దరినీ కూడా విద్వత్ కవి అని పిలవటం జరుగుతుంది. అంటే మనం సింగిల్గా చదవకుండా ఇట్లా దేనికి దానికి ఒక చోట రీట్గా నేను ఆల్రెడీ రాసా కాబట్టి ఫ్రెండ్స్ మీకు కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా మీకు ఎగ్జామ్లో పోయే ముందు ఒకసారి అలా చూసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో జస్ట్ ఒక ½ అన్ అవర్ లోపే ఉంటుంది. ఈ వీడియోని కనుక మీరు పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా విన్నట్లయితే ఇక మీకు తెలుగులో 100% మీరు ఆల్రెడీ కొంత చదివే ఉంటారు. మరి దీని ఒక రివిజన్ లాగా చూసుకుంటే మీరు చేసే మిస్టేక్లు అన్నీ కూడా ఈ వీడియోలో ఫటాఫట్ ఫ్రెండ్స్ క్లియర్ అవుతుంది. చూద్దాం, ఫస్ట్ మనం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూద్దాం. ప్రధానికి మీకు లాజిక్ కోడింగ్ అక్కడికక్కడ చెప్పేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ కవి కోకిల, కావ్య కళ అనేది, విద్వత్ కవి అనేటటువంటి బిరుదులు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కవి కోకిల అనగానే మనకు జనరల్గా చూడండి, కవి కోకిల అంటే ఫ్రెండ్స్ మనకు కవి కోకిల అనే పదం చూడగానే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కవులు కోకిలలాగా పాడాలి అన్న అట్లా మనకు ఒక లాజిక్గా మనం అనుకుంటే ఫ్రెండ్స్, కవులు కోకిలలాగా పాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వేముగంటి అంటే వాము అనేటటువంటి దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. వేము అంటే వాము. ఈ వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా మీరు వాముతో లింక్ చేసుకుని ప్రతిదీ 100% మీకు ఈజీగా ఉంటుంది. మరి కవులు కోకిలలాగా పాడాలంటే ఖచ్చితంగా వాళ్ళు వాము తినాలి. వాము తిన్నారనుకోండి ఫ్రెండ్స్, మనం జస్ట్ హాస్యంగా అనుకోండి, వాము ఎక్కువగా తింటే కవులు కోకిలలాగా పాడతారు అనుకోండి. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి మరి సరైనది ఏంటి, సరికానది ఏంటి అన్నాడు అనుకోండి, వేముగంటి అనగానే వాము అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాము తిన్నారనుకోండి, కవులు కోకిలలాగా పాడతారనుకోండి, అదంతే. నెక్స్ట్ కావ్య కళ అనేది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మధ్యలో కళ అనే పదం ఉంది చూడండి. కళ అంటే అదొక కళ, ఆర్ట్ అంటారు. అంటే ఇక్కడ కావ్య అనేటటువంటి ఒక అమ్మాయి
కావ్య అనేటటువంటి ఒక అమ్మాయి వాము తినడంలో మంచి కళ అంటే దాంట్లో ఒక నైపుణ్యం ఉందని గుర్తుపెట్టుకోండి. లేదా వాము తినడం కూడా చాలామంది ఒక కళ అనుకోండి. చాలామంది వాము తినరు, కొంతమంది వాము తింటారు ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, వాము అనేది మనం అందరికీ తెలిసినటువంటి పదమే కాబట్టి వాముతో నేను లింక్ చేశా ఫ్రెండ్స్. ఇక్కడ కావ్య అనేటటువంటి అమ్మాయి వాము తినడంలో మంచి కళాకారిణి అన్నట్టు గుర్తుపెట్టుకోండి, సరిపోయేది ఏం లేదు. నెక్స్ట్ విద్వత్ కవి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ విద్య అంటే విద్య అనేది బాగా మనకి రావాలనుకోండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి వాము తినటం అలవాటు చేసామనుకోండి. కొంతమంది చూడండి వామ్ వాటర్ కూడా పిల్లలకి పోస్తూ ఉంటారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో చూడండి ఫ్రెండ్స్, వామ్ వాటర్ అంటే వాము ఎక్కువగా పిల్లలకి తినిపిస్తూ ఉన్నారనుకోండి. దానివల్ల ఆటోమేటిక్గా పిల్లలకి మంచి విద్య వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. విద్వత్ కవి అంటే విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్యుత్ అంటే ఇక్కడ చూడండి, వాము కొంతమంది వాము తినేటప్పుడు కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది, షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అనుకోండి. లేదా ఇంకో రకంగా ఈ వాముని వాటర్లో వేసి ఈ హీటర్తో మనం జనరల్గా వాటర్ని హీటర్ చేస్తాం కదా ఫ్రెండ్స్, హీట్ చేస్తాం కదా, అట్లా వాముని నీళ్ళలో వేసి ఒక బకెట్లో వేసి దాని గనుక మనం విద్యుత్తుని కనుక వేసామనుకోండి, వాము అనేది ఏమవుతుందో వాము వాటర్ అవుతుంది అనుకోండి. వేము గంటిలో వాము అనే పదాన్ని మీరు లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ 3 వచ్చేసినట్లే. ఇట్లా వాము ఎవరైతే తింటారో వాళ్ళు ఖచ్చితంగా కవులైన ఎవరైనా కోకిల్లాగా పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి. కావ్య అనే అమ్మాయి ఒక మంచి వాము తింటంలో మంచి కళాకారిని అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇది ఒక లాజిక్. విద్వత్ కవి అంటేనేమో వాము కనుక ఎవరైతే బాగా తింటారో, పిల్లలకి ఎవరైతే తినిపిస్తారో వాళ్ళు మంచి విద్వత్ కవి, విద్యలో మంచి కవులు అవుతారని గుర్తుపెట్టుకోండి. విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. అవుతాయి విద్యుత్ అంటే ఏముంది ఫ్రెండ్స్, జనరల్గా ఓ బకెట్లో వాము వాటర్లో ఏం చేస్తామంటే హీటర్తో కనుక మనం విద్యుత్తుని కనుక దానికి అప్లై చేస్తే వాము వాటర్ అవుతుంది కాబట్టి అట్లనే గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పినటువంటి లాజిక్లో ఏ లాజిక్ గుర్తుపెట్టుకున్నా వేముగంటి నరసింహాచార్యులు అనగానే మీకు వెంటనే వాము అనే పదం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. కవులు కోకిల్లాగా పాడాలన్న వామే తినాలి. కావ్య అనేటటువంటి అమ్మాయి మరి వాము తినటంలో మంచి కళాకారిని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాము తింటారో వాళ్ళు మంచిగా విద్యలో కవులు అవుతారని గుర్తుపెట్టుకోవాలి. అది విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకున్నా రేపు ఎగ్జామ్లో డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి సరి అయినది కానిది ఎట్లా అడిగినా కూడా మీకు ఈ లాజిక్ ఉంటే ఫ్రెండ్స్ 100% కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇంకా దీని మీద ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎక్కడెక్కడ నుంచి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మనల్ని. 6th నుంచి 10th క్లాస్ వరకు తెలుగు జనరల్గా దాందే మనం చదువుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో పప్పులో కాలేసినట్టే 100% ఫ్రెండ్స్. ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదువుతారో వాళ్ళకు తెలుస్తుంది ఈ డౌట్లన్నీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడన్నీ నేను మీకు ఈ వీడియో మొత్తం చూపించిన తర్వాత ఇన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయనేది మనందరికీ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. సరే, ఇది వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగింది కాబట్టి నేను ఈ టాపిక్ని ఇక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈజీగా అయిపోయింది, ఏదో మామూలుగా రాసే ఫ్రెండ్స్. ఈ కోడ్ అనేది ప్రతిదాన్ని కూడా నేను చాలా స్లోగా మూవ్ చేస్తాను. వీలుంటే దాన్ని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విద్వత్ కవి మీద ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటివి 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ అనమాట. ఇవి మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఈరోజు వీడియోలో చేసే ప్రతిదీ కూడా విద్వత్ కవి. ఈ విద్వత్ కవి అనగానే ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, ఎవరైతే వాము తింటారో వాళ్ళు విద్యలో మంచి కవులు అవుతారని చెప్పా. లేదా వాటర్లో వామ్ వేసి మంచి హీటర్ పెట్టామనుకోండి, విద్యుత్తుని కనుక దానికి అప్లై చేసామనుకోండి వామ్ వాటర్ అవుతుందని. మీ ఇష్టం ఎట్లా గుర్తుపెట్టుకున్నా మీ మైండ్ సెట్లోకి వెంటనే విద్యుత్ అన్న, విద్య అన్న, వామ్ అన్న లింక్ అయిపోతుంది అంతే. మరి మరిగంటి పురుషోత్తమాచార్యులను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ జనరల్గా చూడండి, మరిగంటి అనే పదంలోనే మనకు గుర్తొస్తుంది చూడండి. మరిగంటి అంటే ఈ నీటు వాటర్ని విద్యుత్తుతో మనం కనుక హీట్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆ వాటర్ అనేది మరుగుతుంది కదా. పల్లెటూళ్ళలో మనం అంటూ ఉంటాం వాటరు మరగటం అంటారు, మరగబెట్టడం మనకు ఫిజిక్స్లో కూడా వస్తుంది. మరగటం అంటే వాటర్ మరగాలి అంటే ఏం చేయాలి, మనం విద్యుత్తుని పంపించాలి, అంతే అయిపోయింది. మరిగంటి పురుషోత్తమాచార్యులు అనగానే మనకు చక్కగా మనకు నీరు మరగటం కాబట్టి విద్యుత్ అనే పదం గుర్తొస్తుంది. ఇక చక్కగా మనం విద్వత్ కవిలో విద్యుత్ అనే పదం లింక్ పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే విద్యుత్ అనగానే మీకు నీరు మరుగుతుంది, మరి ఆ వాటర్లో కనుక వామ్ వేస్తే ఇంకా మరుగుతుంది కాబట్టి చాలా ఈజీగా మీరు లింక్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఎటు నుంచి అడిగినా కూడా కన్ఫ్యూజ్ బాగా అవసరం లేదు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఒక పెద్ద డౌట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డౌట్, నేను రీసెంట్గా హెచ్డబ్ల్యూఓ రాశాను ఫ్రెండ్స్. హెచ్డబ్ల్యూఓ
మరి 2 పేపర్లో రాశాను, పేపర్ 1 పేపర్ 2, అదేవిధంగా డిఏఓ కూడా రాశాను. ఈ 2 ఎగ్జాములు కనుక నేను ఒకసారి నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ చూస్తే ఫ్రెండ్స్ చాలా టఫ్గా, చాలా హార్డ్గా ఇవ్వటం జరుగుతుంది. అంటే వాడు ఎగ్జామినర్ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ చాలా చేంజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ అని, డిసెండింగ్ ఆర్డర్ అని రకరకాలైనటువంటి ఆ లాంగ్వేజ్ కూడా గ్రాంధిక భాషలో ఇస్తుండు. చాలామంది నాకు ఫోన్ చేసి ఫ్రెండ్స్, మా మిత్రులే, నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఇలా ఉంది, రేపు హెచ్డబ్ల్యూ లాగా ఉంటుందా డిఎస్సి, లేకపోతే డిఏఓ లాగా ఉంటుందా, ఇంకా హెచ్డబ్ల్యూ కంటే డిఏఓ ఈజీ అనిపించింది ఫ్రెండ్స్. మరి హెచ్డబ్ల్యూ అనేది అది సేమ్ ఎస్జిటి కేటగిరీ ఫ్రెండ్స్. హాస్టల్ వార్డెన్ అనేది కూడా సేమ్ సెకండరీ గ్రేడ్ టీచరు ఏ బేసిక్ అయితే ఉంటుందో అది. ఆ హెచ్డబ్ల్యూ ప్రతి సెషన్లో కూడా భయంకరమైన టఫ్ అనమాట. సైకాలజీ అనేది నాకు ఎక్కడ సైకాలజీ అన్నట్టే ఉందిలే కానీ అది ఒక గ్రాంధిక భాషలాగా అనిపిస్తుంది. ఎవ్వరికి ఏ పదం కూడా అర్థం కావట్లా. అసలు ఆ క్వశ్చనే అర్థం కావట్లేదు, వాటి ఆప్షనల్స్ అర్థం కావట్లేదు. మళ్ళీ ఉన్నటువంటి 4 ఆప్షనల్స్ని ఒక ఆర్డర్లో రాయమంటాడు. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్? చాలామంది నన్ను అడుగుతుంటే నేను ఒక సమాధానం చెప్పా ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్ అనేది టీఎస్పీఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే నాకున్న నా పర్సనల్ ఒపీనియన్, క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి మరి ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి, అంటే ఎవరైతే మేధావులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లాలలోనే మరి అలాంటి మేధావులతో తయారు చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్. మరి టీఎస్పీఎస్సీ అనేది ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లతో తయారు చేస్తారు. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తారు. దానికి ఒక సిలబస్ లేదు, ఏమీ లేదు. సిలబస్ ఉన్నా కూడా అది వాళ్ళు లిమిట్ దాటి తయారు చేస్తారు. మన డిఎస్సీ అనేది అలా ఉండదు, 100% ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎవ్వరు కంగారు పడొద్దు. కంగారు పడి టెన్షన్ పడి ఉన్న ఈ కొద్ది రోజుల్ని మరి అదే ధ్యాసలో అదే ఆలోచించుకుంటూ ఉండొద్దు. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన నా ఒపీనియన్ ప్రకారంగా 2008 డిఎస్సి ఎలాగైతే జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో 2018లో ఒక డిఎస్సి జరిగింది ఫ్రెండ్స్. ఆ పేపర్ చూడండి, అలానే ఉంటుంది తప్ప ఇప్పుడు మొన్న టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆ పేపర్ మోడల్ ఉండదు ఫ్రెండ్స్. మీరు ఏమీ భయపడిన అవసరం లేదు. చాలా ఈజీగా ఉంటుంది అనుకోండి. ఒకవేళ మీకు బిట్ రాకపోతే మన రాష్ట్రంలో అందరికీ హార్డే అనుకోండి, ఎవరికి రాదనుకోండి, అంతేగాని ఎగ్జామ్లో ఇక నాకే రాదేమో అనేటటువంటి ఒక అపోహతో ఎవ్వరు ఉండొద్దు ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు టెన్షన్ పడొద్దు, ఎవరు కంగారు పడొద్దు. మరి టైం తక్కువ ఉందనేటటువంటి బాధ అస్సలు వద్దు ఫ్రెండ్స్. ధైర్యమే మనకు మనోబలం అన్నట్టు మనం ముందుకెళ్దాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎటువంటి క్వశ్చన్ పేపర్ గురించి ఏం ఆలోచించవద్దు, చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా మరి చాలా ఈజీగా ఉంటుంది. మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పరిశోధనా గ్రంథాల మీద నేను ఈ సంవత్సరం డిఎస్సీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్స్ కన్ఫామ్గా మరి నేను కొన్ని రాశాను. కొన్నిట్లో నుంచి కన్ఫామ్గా 1 or 2 బిట్స్ వచ్చి ఒక్క బిట్ అయినా వస్తుంది నేను చెప్పేటటువంటి ఈ 2-3 విషయాల్లోనే ఫ్రెండ్స్. ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ది ఏంటంటే ఫ్రెండ్స్, తెలుగు జానపద గేయ సాహిత్యం అనే పరిశోధన గ్రంథం ఇది ఒకటి ఉంది. కంటిన్యూషన్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్, అన్నీ మీకు చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథం. ఇవి 2 ఏ క్లాసుకి సంబంధించినట్టు ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా 8th క్లాస్కి సంబంధించినవి. అంటే 8th క్లాస్కి సంబంధించినటువంటి 2 పరిశోధన గ్రంథాలు రెండింటిని ఒకే చోట రాశాను. రెండింటిని ఒకే చోట ఎందుకు రాశానంటే ఫ్రెండ్స్, చాలామంది మరి ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని ఒక చోట రాశాను, విడివిడిగా చదవకుండా అనమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. నేను అన్ని కోడ్తో సహా రాశాను ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ప్రతిదానికి నేను ఒక కోడ్ లాగా రాశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మరి తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటటువంటి పరిశోధన గ్రంథం అనేది ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈ ఆచార్య బిరుదురాజు రామరాజు అనేటటువంటి ఈయన గారి మీద గతంలో చాలా బిట్స్ రావటం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా పాపులర్. మీరేనా ఇంకా ఈయనకు సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లపాటలు. తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లపాటలు, తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటటువంటి పరిశోధన గ్రంథం. ఈ 3 పేర్లు రాగానే మన మైండ్లోకి వెంటనే మనకు ప్రత్యక్షంగా ఆచార్య బిరుదురాజు రామరాజు గుర్తుకు రావాలంటే చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఏమిలా ఇక్కడ చూడండి, తెలుగు జానపద సాహిత్యం అన్నాడు. జానపదం అంటే ఏంది ఫ్రెండ్స్? జనరల్గా చూడండి, రామాలయంలో అంటే రాముడు సీతారాముల కళ్యాణం రోజు మనం అందరం జనరల్గా వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఎవరైనా సీతారాముల కళ్యాణం రోజు జనరల్గా ఏం చేస్తారంటే తెలుగు జానపద గేయాలనే పాడతారు. అంతేగాని ఇటీవల కాలంలో ఈ డీజే బాక్సులు అవన్నీ వచ్చి కొంచెం మిక్స్ చేసి ఇవన్నీ చేస్తున్నాయి. కానీ ఒరిజినల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, తెలుగు జానపద గేయాలని అక్కడ పాడతారు. అంటే తెలుగు జానపద గేయాలు అనగానే మనకు
రామరాజ్యం అనే పదం గుర్తు రావాలి. రామరాజ్యం అంటే రామరాజు. శ్రీరామరాజ్యం మూవీ కూడా ఉందిగా ఫ్రెండ్స్ మనకు. ఆ మూవీలో మొత్తం చూడండి తెలుగు జానపద గేయాలు కదా, అట్లని గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరు జానపదాలు ఎవరు ఎక్కువగా పాడతారు అంటే తెలంగాణకు సంబంధించి, కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి పిల్లలు, తెలంగాణకు సంబంధించి పల్లెలు అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు చూడండి, సహజంగా శ్రీరాముని యొక్క వివాహం అనగానే అక్కడ సహజంగా అన్ని రకరకాలైనటువంటి వస్తువులు అమ్మటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇక్కడికి వెళ్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ పిల్ల పాటలన్నా, తెలంగాణ పల్లె పాటలన్నా, శ్రీరామరాజ్యం మూవీ గుర్తొచ్చి రాముడు సీతా కళ్యాణం గుర్తొస్తే తెలుగు జానపద గేయ అది గుర్తొస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణ పిల్ల పాటలు పల్లె పాటలు రెండు గుర్తొస్తాయి. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ రాశాను. ఇవి రెండు 8th క్లాస్లోనే ఉన్నాయి. తెలుగు జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఏంటి అంటే ఆచార్య కె రుక్బుద్దీన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను లాజిక్ కోడ్ మనం జనరల్గా అలంకారాలు చదివి ఉన్నాం ఫ్రెండ్స్. మనం అలంకారాలు అనగానే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళు ప్రత్యేకంగా డిఎస్సి రాయబోతున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పక్కనే సిలబస్ సీట్ ఉండాల్సిందే. ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ పరంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, కొంచెం టైం ఉంది, లేదు అనుకోమాకండి. ఈ కొద్ది టైం కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ముందు సిలబస్ షీట్ మీ పక్కన పెట్టుకోండి. సిలబస్ లేకుండా అంటే గమ్యం లేకుండా మనకు ఒక ఇది లేకుండా మనం గమ్యం చేరలేం. కాబట్టి ఫ్రెండ్స్, సిలబస్ లేకుండా ఒక ప్లాన్ లేకుండా మనం ఎప్పుడు సక్సెస్ సాధించలేం. సిలబస్ షీట్ అనేది మీరు పక్కన పెట్టుకుంటే తెలుగులో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అలంకారాలు అనేటటువంటి టాపిక్ అనేది తెలంగాణలో రాయబోతున్న డిఎస్సి వాళ్ళకి అసలు అలంకారాలు అనేది లేదు. అలంకారాలు అనేటటువంటి టాపిక్కే లేదు. మీరు చూడండి సిలబస్లో. ఎస్జిటి వాళ్ళకి ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి అలంకారాలు అనేటటువంటి టాపిక్ లేదు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్స్కి ఉంటుంది. మరి గ్రేడ్ 2 సంబంధించినటువంటి తెలుగు పండిట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా అలంకారాలు టోటల్ అంతా ఉంది. ఎస్జిటి వాళ్ళకి మాత్రం అలంకారాలు అనేది లేదు. మరి సమాసాలు ఉన్నాయంటే సమాసాలు కూడా ఫ్రెండ్స్ అన్నీ లేవు. మూడే మూడు. ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒకటి ద్వంద్వ సమాసం ఒకటి ఉంటుంది, ఇది ఆల్రెడీ చూశారు మీరు. రెండోది మళ్ళీ దాతోనే స్టార్ట్ అవుతుంది, ద్విగు సమాసం ఉంటుంది. మూడోది వచ్చేసి తత్పురుష సమాసాలు ఉంటుంది ఫ్రెండ్స్. తత్పురుష, ద్వంద్వ, తర్వాత ద్విగు, మూడోది తత్పురుష. తత్పురుష సమాసాలు అంటే విశేషణ పూర్వపదం, విశేషణ ఉత్తరపదం, ఉపమాన పూర్వపదం, ఉపమాన ఉత్తరపదం. అది ఒక రెండు అంతే. అది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. ఇక అలంకారాలకు సంబంధించి ఎటువంటి అలంకారం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మీరేమి చదవని అవసరం లేదు. సమాసాల మీద ఈ మూడింటిని చదువుకోండి. ఛందస్సు అనేది కూడా లేదు ఫ్రెండ్స్. తర్వాత సందులు వచ్చేసి సంస్కృత సందులు రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిగా ఇచ్చాడు. సంస్కృత సందులు రెండే, ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, రెండోదేమో గుణ సంధి ఫ్రెండ్స్. అంతే, సవర్ణ గుణ అంతే. తెలుగు సందులు 3 ఉన్నాయి ఫ్రెండ్స్, అత్వ, యత్వ, ఉత్వ. ఈ 3 సందులు సంస్కృత సందులు ఒక 2. 5 చదువుకుంటే ఫటాఫట అయిపోతుంది. సమాసాలు ఈ 3 చదువుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్, ఛందస్సు అనేది లేదు, వాక్యాలు అనేవి లేవు. అంటే కొన్ని మీరు ఇలా సిలబస్ చూసుకోండి ఫ్రెండ్స్. లింగములు ఉంది, పుంలింగం, స్త్రీలింగం ఉంది, వచనాలు ఉన్నాయి. వాక్యాలు ప్రత్యేకంగా వాక్యాలు అనేటటువంటి టాపిక్ లేదు. మీరు సిలబస్ షీట్ కనుక మీరు పక్కన పెట్టుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా టైం టేబుల్ కూడా ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఏం చదువుతున్నాం అంటే ప్రతిరోజు మీరు వేసుకున్న టైం టేబుల్ ఎలా ఉండాలని ఫ్రెండ్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఉన్నది చాలా తక్కువ టైము. ఒక ప్లాన్ ప్రకారంగా కనుక మీరు టైం టేబుల్ వేసుకొని మీరు సిలబస్ని బట్టి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో విన్ అవుతారు. కన్ఫామ్గా నాకైతే ఆ నమ్మకం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇది మరి అలంకారం, రూపక అలంకారం. దీనికి లాజిక్ నేను రూపక అలంకారం మీద మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు అలంకారిక విధానముపై పరిశోధన గ్రంథం అన్నాడు కాబట్టి నేను అలంకారం తీసుకున్నా ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ రూపక అలంకారం అని గుర్తుపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. రూపక అలంకారం అనగానే మనకి వెంటనే ఏం గుర్తు రావాలండి ఫ్రెండ్స్? రుగ్బుద్ధి అని గుర్తురాను అంతే. నేనైతే ఇలానే చదువుకున్నా ఫ్రెండ్స్ గతంలో కూడా. తెలంగాణ జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరంటే అలంకారం అనంలో నాకు రూపక అలంకారం గుర్తొచ్చింది, రూపకం అనంలోనే రుగ్బుద్ధి అని గుర్తొచ్చింది. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కొంతమంది. ఇంకో విధంగా రుగ్బుద్దీన్ అనే పదంలో బుద్ధి అనే పదం కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. రుగ్బుద్దీన్ అంటే బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారు మంచిగా అలంకరణ విధానంపై ఉంటారు. అంటే మంచిగా అలంకరించుకోవడం ఉంటుంది కదా ఫ్రెండ్స్. జనరల్గా సహజంగా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మనం అలంకరించుకునేటటువంటి విధానం ఎలా ఉండాలంటే మంచిగా బుద్ధిగా, అంటే మంచిగా ఉండే విధంగా, బుద్ధిగా ఉండే విధంగా అన్నట్టు మీరు ఏదో ఒక లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కొంతమంది
రకరకాలుగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. నాకైతే అలంకారం అనంగులోనే రూపక అలంకారం వెంటనే నాకు బుద్ధిని గుర్తొచ్చేది గతంలో ఫ్రెండ్స్. అది ఈజీ అనిపించింది. లేదా మంచి బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారని మంచిగా అలంకరించుకుంటారు. అట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లయినా దాన్ని మిస్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఇవ్వద్దు. అదే రాశారు. నెక్స్ట్ చూడండి, బహుభాషా కోవిదుడు, పాల్కురికి సోమనాథుడు. కన్ఫ్యూజ్గా ఉన్నాయో రాశా ఫ్రెండ్స్. ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఉన్నాయో వాటిని మంచిగా మీకు నీట్గా మీ మైండ్లోకి ఈజీగా వెళ్ళిపోయే విధంగా కొంచెం డెకరేషన్ లాగా అలా చేసి ఫ్రెండ్స్ మీకు మంచిగా చేయటం జరిగింది. మరి ఫ్రెండ్స్, మరి ఇప్పుడే నా వీడియోని ఎవరైతే డిఎస్సి మిత్రులు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్గా వీడియోలు చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీరు షేర్ చేసేటటువంటి ఆ వీడియోనే వాళ్ళ లైఫ్ని మార్చవచ్చు. కాబట్టి మనం మరి ఖచ్చితంగా ఎవరికొకరికి హెల్ప్ చేస్తే ఆ బ్లెస్సింగ్ అనేది మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. అలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బహుభాషా కోవిదుడు, పాల్కురికి సోమనాథుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఏం అడిగిందంటే ఫ్రెండ్స్, మణి ప్రవాళిక అనేటటువంటి పదం అడిగిండు. మణి ప్రవాళిక ఇది టెట్ ఎగ్జామ్లో మరి తెలంగాణలో జరిగింది. ఇది అందరికీ తెలిసిందే, మణి ప్రవాళిక. దీన్ని నేను ఎలా లాజిక్గా చెప్తానంటే, మనీ అనేటటువంటి పదం తీసుకుంటే ఫ్రెండ్స్, సహజంగా చూడండి పల్లెటూళ్ళలో కానివ్వండి ఎక్కడైనా సరే పాలు మిల్క్ ఎవరైతే పాలు బాగా అమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా మనీ ఎక్కువ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే పాలు మనం అమ్మినట్లయితే మనీ బాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా మనం మనీ పెట్టి పాలు కొనుక్కుంటామని మీ ఇష్టం ఎట్లా గుర్తుపెట్టుకోండి. మరి పాలు రావాలంటే ఖచ్చితంగా మనీ కావాలి. పాలకి మనీకి అలా లింక్ చేసుకోండి. ఇంకా మిగతా అన్నిటటువంటి రచనలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పాల్కురికి సోమనాథుడు అంటే బసవ పురాణం అని రకరకాల పండిత రహిత చరిత్ర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు పాలతో లింక్ చేసుకోండి అంతే. బహుభాషా కోవిదుడు అంటే ఏముంది ఫ్రెండ్స్, ఎవరైతే పాలు తాగుతారో చిన్నప్పటి నుంచి అవి ఎవరైతే పాలు ఎక్కువగా మిల్క్ మనం తాగించడం అలవాటు చేస్తామో ఆ పిల్లలు బహుభాషా కోవిదుడు. తెలుగు పివి నరసింహారావు లాగా అనమాట. అనేక రకాలైనటువంటి భాషల్లో నైపుణ్యం కలుగుతుంది అనేది ఒక లింక్లా గుర్తుపెట్టుకోండి. బహుభాషా కోవిదుడు కావాలంటే ఖచ్చితంగా పాలు తాగాల్సిందే. ఓ 2-3 సార్లు నా వీడియో అలా వింటూ ఉన్నా కూడా మీ మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. బహుభాషా కోవిదుడు కావాలంటే పాలు తాగాలి. ఆ పాలు కావాలంటే మనకు మనీ కావాలి. మనీ ప్రవాళ శైలి మొన్న అడిగిన బిట్టు ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అలానే చదవండి ఫ్రెండ్స్. వీలుంటే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఇంకా కొంచెం రచనలు ఉన్నాయి. మరి ఆ రచనలకు సంబంధించి ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాయన్నీ నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 6th క్లాస్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని నీట్గా రాశాను ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో ఉన్నవి గతంలో అడిగినవి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఖచ్చితంగా వచ్చేవి. ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఏరియా కూడా ఫ్రెండ్స్ ఇది, అది మర్చిపోమాకండి. ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ ఎక్కడ చేస్తారో వాటిని నేను మరి క్షుణ్ణంగా పరిశీలించి రాయటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఫ్రెండ్స్ నన్నయ్య. దీనికి ఒక కోడ్ పెట్టా ఫ్రెండ్స్. నేను నన్నయ్య అంటేనే మన ఇంట్లో అన్నయ్య అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో అన్నయ్య ఉన్నాడు అనుకోండి, అందరికంటే పెద్దవాడు కాబట్టి ఆయన చేసేటటువంటి శబ్దం కానివ్వండి, ఆ గోల కానివ్వండి, ఆంధ్ర శబ్ద చింతామణి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడేటట్టు అరుస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక ఏపీ మొత్తం వినపడేటట్టు మాట్లాడుతారు, అంత గట్టిగా అరుస్తారు, అంత శబ్దం చేస్తారంటే ఎవరు? మన ఇంట్లో ఉన్నటువంటి మన అన్నయ్య అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నన్నయ్య అని నన్నయ్య, అన్నయ్య, ఆంధ్ర శబ్ద చింతామణి అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. కోడి అయితే నాకు ఈజీగా అనిపించింది ఆ కోడి. నెక్స్ట్ చూద్దాం. పాల్కురికి సోమనాథుడికి సంబంధించి కొన్ని చిన్న బిరుదులు ఉన్నాయి. ఇవి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారనేటటువంటి ఉద్దేశంతో ఇవి చూడండి. పాల్కురికి సోమనాథుడికి సంబంధించి మళ్ళీ కొన్ని బిరుదులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు మరి కొంచెం లాజిక్గా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి పాల్కురికి సోమనాథుడు అనేటటువంటి దాన్ని నేను పాలు అనేటటువంటి పాదంతో లింక్ చేశాక ఫ్రెండ్స్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. సహజంగా చూడండి బసవ పురాణము అనేటటువంటి పదంలో బసవము అనగానే ఎద్దు కదా ఫ్రెండ్స్. ఎద్దు సహజంగా మనకు ఆవులు పాలిస్తాయి, గేదెలు పాలిస్తాయి, మన కోళ్ళలో ఎద్దులు కూడా పాలిస్తాయి అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. బసవము అంటే ఎద్దు అనగానే మీకు పాలు గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత అనుభవ సారము అని ఉంటుంది చూడండి. అనుభవ సారము అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. సహజంగా పల్లెటూళ్ళలో పాలు తీస్తూ ఉంటారు. పాలు తీయటంలో అదొక ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, అదొక అనుభవం అని గుర్తుపెట్టుకోండి పాలు తీయటం అనేటటువంటిది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా బసవోదాహరణ అంటే మళ్ళీ బసవం అంటే ఎద్దు అని పాలు మళ్ళీ రాస్తున్నా ఫ్రెండ్స్, పాలు అని గుర్తుపెట్టుకోండి. వృషాధిప శతకం వృషభము అంటే ఇది ఎద్దే.
చతుర్వేద సారం అంటే చతుర్వేదం అంటే చేతులతోనే కదా ఫ్రెండ్స్ మనం పాలు తీసేది, మిల్క్ తీసేది. సహజంగా ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, పల్లెటూళ్ళలోనే ఎక్కడైనా ఫ్రెండ్స్. చతుర్వేద సారం అంటే చేతులు, పాలు అంతే. చెన్నమాలు సీసాల పాలు ఎక్కడ తీస్తాము? సీసాలో తీస్తామని గుర్తుపెట్టుకోండి. పండితారాధ్య చరిత్ర అంటే ఆ తీసిన పాలని పండితులకి మార్నింగే పండితులు వచ్చి కొనుక్కెళ్తారని గుర్తుపెట్టుకోండి. పండితులు అనగానే మనకు పాలు గుర్తుపెట్టుకోండి. చెన్నమాలు సీసాల పాలు అని గుర్తుపెట్టుకోండి. చతుర్వేద సారం అంటేనేమో చేతులతో తీస్తాం. వృషభం అంటే ఎద్దు, అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, మిల్క్ తీయటంలో. ఇవన్నీ పాలతో మీరు లింక్ చేసుకోండి. ప్రతిదీ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. మీరు పాలు, ఎద్దు, అనుభవము, చేతులు, సీసాలు అన్నీ ఈజీ కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా మీరు మరి తక్కువ సమయంలో ఎలాంటి వాటిని కనుక మనం చదువుకుంటే ఎగ్జామ్లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం బిట్స్ని అందరికంటే ఫాస్ట్గా మనం పెట్టేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇక్కడ రాసే ఫ్రెండ్స్ చూడండి. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడినటువంటి మొట్టమొదటి తొలి కవి అన్నాడు కాబట్టి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మీరు జీకే చదువుతున్నా, కరెంట్ అఫైర్ చదువుతున్నా, పిఐ చదువుతున్నా, మీ కంటెంట్ చదువుతున్నా, ఏది చదువుతున్నా ఎక్కడైనా తొలి అనే పదం కానివ్వండి, మొదట అనే పదం కానివ్వండి, అట్లాంటి పదాలు కనుక వస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాటిని మీరు ఫోకస్ చేయాలి. ఎక్కడైనా మీరు కంటెంట్ కానివ్వండి, పిఐ కానివ్వండి, సైకాలజీ కానీ చదివినప్పుడు బిరుదులు కానివ్వండి, అట్లాంటివి ఎక్కడైనా పలానా వ్యక్తికి బిరుదు అవార్డు వచ్చింది, పలానా వ్యక్తి తొలి కవి, ఇట్లాంటి పదాలు వస్తే ఎగ్జామినర్ వాటినే ఫోకస్ చేస్తాడు. కాబట్టి వాటిని మనం మిస్ చేయొద్దు. తెలుగులో మణి ప్రవాళ శైలి అనగానే ఇంతకుముందు మీకే చెప్పా ఫ్రెండ్స్. మణి అనగానే మణితోనే మనం ఏం చేస్తామంటే పాలు కొనుక్కుంటాం అనేది ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కోడ్ కూడా మీకు ఇక్కడ రాసా ఫ్రెండ్స్. వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. మరి ఇంకొక కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇక కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా మీకు వస్తుంది ఇక్కడ నేను రాసేయగా. జనరల్గా ఎలా చదువుతారంటే మణి ప్రవాళ శైలి అంటే పాలు కావాలంటే మనకి మనీ కావాలి, మనీతో మనం పాలు కొనుక్కుంటాం. ఏదో లాజిక్గా అలా గుర్తుపెట్టుకొని ఏదో చదివాం ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో 9th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 9th క్లాస్లో ఉన్నటువంటి బిట్ అది. కొంచెం నేను జూమ్ చేస్తాను మీకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. గతంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్స్లో అడిగిండు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఎస్జిటిలో అడిగే అవకాశం ఉంది ఎక్కువగా. ఎందుకు అంటే అందరూ మణి ప్రవాళనగానే పాల్కురు సోమనాథుడు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఏమంటాడు? జనరల్గా శివపద మణిమాల అనేటటువంటి రచన ఎవరిది అంటాడు ఫ్రెండ్స్. శివపద మణిమాల అంటే ఇంతకుముందుదేమో మనం మణి ప్రవాళ శైలి అనేటటువంటిది పాల్కురికి సోమనాథుడు. ఇది దానికి సేమ్ అక్కడ మణి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మణి ఉంది. చూడండి 2 చోట్ల మణి ఉంది. తెలుగులో మణి ప్రవాళ శైలి ఆడ మణి ఉంది ఇక్కడ. తర్వాత ఇది కనుక మనం ఫోకస్ చేసి చదవకపోతే ఎగ్జామినర్ ఇదే ఇస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ ఏనే పాల్కురికి సోమనాథుడు అన్నాడు అనుకోండి. ఇక మణి అని మనం కొండగా చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ మణి అనగానే మనం చాలామంది పాల్కురికి సోమనాథుడు అనుకుంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మీరు దానికంటే ముందు ఇంకో 4 అక్షరాల పదం ఉంది ఫ్రెండ్స్. శివపద. అదేంటంటే గౌరీ భట్ల రఘువర్మ శాస్త్రి లేదా రఘురామ శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి. గౌరీ భట్ల రఘురామ శాస్త్రి. ఈ గౌరీ భట్ల రఘురామ శాస్త్రిలో గౌరీ అనేటటువంటి పదం తీసుకుంటే సహజంగా ఇది ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. గౌరీమాత అనేది మనందరికీ తెలుసు, పసుపుతో తయారు చేస్తారు. గౌరీమాత అనేది మనందరికీ తెలుసు. మనం ఏదైనా పూజ చేయాలంటే సహజంగా ఆడవాళ్ళు ఖచ్చితంగా గౌరీమాత అనేటటువంటి దాన్ని తయారు చేస్తారు. కాబట్టి గౌరీదేవిని గుర్తుపెట్టుకోండి. గౌరీమాతను గుర్తుపెట్టుకుంటే అది శివుడితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. శివుడితో అంటే శివ అంటేనేమో శివుడు పద అంటే శివ పద దేనికి గౌరీమాత దగ్గరకు పద అన్నట్టు గుర్తుపెట్టుకోండి. గౌరీ అనగానే మీరు శివ పద ఎక్కడికి వెళ్ళాలి మనం? శివుడు అనమాట. శివుడు పద. లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా శివ ఉన్నారు అట్లా అనుకోండి, శివ పద. గౌరీ అనేటటువంటి ఒకవేళ దేవుడు గుర్తు రాలేదనుకోండి, గౌరీ అనేటటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి, శివ ఏమంటుండో పద. గౌరీ అనేటటువంటి మన క్లాస్ అమ్మాయి ఉంది, తన దగ్గరికి వెళ్దాం పద. ఏదో హాస్యంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఇళ్ళ పక్కన వాళ్ళు కానివ్వండి, మీ మిత్రులు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫ్రెండ్స్ వాళ్ళతో లింక్ చేసుకోండి. నష్టమేమీ లేదు. మనకు బిట్టు కావాలంతే. ఎవరి మీద ఎవరితో ఏ లింక్ పెట్టుకున్నా మనకు బిట్టు రావాలి. కాబట్టి అలాంటివి మనకు ఒకసారి ఉపయోగపడవచ్చు. చాలామంది నా మిత్రులు అలా చాలా సందర్భాలు జరిగినాయి ఫ్రెండ్స్. నేనేదో మా ఫ్రెండ్స్ అలా లింక్ చేసి పెట్టుకున్నా అదే వచ్చింది ఎగ్జామ్లో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి శివ అంటాడు పద ఎక్కడికి గౌరీ, లేదా శివుడు అనంగంలోనే గౌరీమాత. మీరు ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లయినా మీకు ఒక ఇంటి ఇచ్చాను, ఆ రకంగా మీరు ముందుకెళ్ళండి. ఇది 9th క్లాస్లో తెలుగు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి అక్కడ రాసా ఫ్రెండ్స్. ఇక అన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నవి చూడండి. ఇక కన్ఫ్యూజ్ పోవాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియోతో. తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ
పత్రికలు అనగానే మనందరికీ తెలిసినటువంటి పత్రికలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం, నేను మామూలుగా చదువుతా చూడండి. తెలంగాణ పత్రిక ఓ 2-3 సార్లు ఎగ్జామ్లు అడిగిండు, గుమ్మస్తా పత్రిక అడిగిండు, ఇమ్రోజు పత్రిక చాలాసార్లు అడిగిండు, తాజ్వీ పత్రిక ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగిండు. తర్వాత ఇంకొకటి కాకతీయ పత్రిక చాలా ఇంపార్టెంటు. కాకతీయ పత్రిక తర్వాత ఇంకొక పత్రిక ఉంది ఫ్రెండ్స్, అది ఇక్కడ మరి పీడిఎఫ్లో కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్, అది కింద నుంచి రావాల్సింది, అది యాడ్ చేసే టైంలో పోయింది. ఇంకొక పత్రిక పేరు ఏంటంటే ఫ్రెండ్స్, అది మీజాన్ అనేటటువంటి పత్రిక ఒకటి ఉంది, అది అందరికీ తెలుసు. మీజాన్ అంటే ఒట్టికోట ఆళ్వార్ స్వామి. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్నీ ఇంపార్టెంటే. గుమ్మస్తా పత్రిక అడిగిండు, తెలంగాణ పత్రిక అడిగిండు, ఇమ్రోజ్ పత్రిక అడిగిండు, తాజ్వీ పత్రిక అడిగిండు, కాకతీయ పత్రిక అడిగిండు, మీజాన్ పత్రిక అడిగిండు. మరి ఈ పత్రికలన్నీ ఒక చోట రాసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు కదా ఫ్రెండ్స్. కాకపోతే మనకున్న తక్కువ టైంలో వీటన్నింటిని ఒకే చోట రాసుకోవాలంటే చాలా తక్కువ టైంలో మనం రాయటం కష్టం, కాబట్టి నేను మీకోసం ఇవన్నీ ఒక చోట రాశాను ఫ్రెండ్స్. వాటిని సాధ్యమైనంత వరకు మీరు మంచిగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాస్తాను, ఆ పత్రిక పేరు మీజాన్ పత్రిక. వీటన్నింటికి మీకు ఒక లాజిక్స్తో మీకు నేర్పిస్తాను అంతే. పత్రికలు ఒక్క క్షణంలో మీకు వచ్చేయాలి ఫ్రెండ్స్. చూద్దాం. తెలంగాణ పత్రిక అనగానే మీకు వట్టికోట ఆళ్వార్ స్వామి, మీజాన్ పత్రిక కూడా వట్టికోట ఆళ్వార్ స్వామి, గుమ్మస్తా పత్రిక కూడా వట్టికోట ఆళ్వార్ స్వామి, ఇమ్రోజ్ అనగానే షోయాబుల్లా ఖాన్, తాజ్వీ అనేది ఒక ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్, అది కూడా షోయాబుల్లా ఖాన్, కాకతీయ పత్రిక అనేటటువంటిది పివి నరసింహారావు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో అడిగినవే. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కొంతమందికి ఆల్రెడీ నోట్ అయ్యి ఉంటాయి, గుమ్మస్థానంలోనే వట్టికోట ఒక్కొక్కసారి గుర్తుకు రాకపోవచ్చు. మన మైండ్ అనేది ఫ్రెండ్స్ సైకాలజీ పరంగా మనం చూస్తే వన్ డేలో 66%, 66% మనం మర్చిపోయేటటువంటి అవకాశం. 2 డేస్లో 72. అంటే మన బ్రెయిన్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కువ కాలం గుర్తుండాలంటే సైకాలజీ మనకి నేర్పింది కొండ గుర్తులతో నేర్చుకోవాలి. పెద్ద పెద్ద మేధావులు కాదండి ఫ్రెండ్స్, స్టేట్లో టాప్ వచ్చిన వాళ్ళు కూడా ఈ లాజిక్లతోనే వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నారు. కాబట్టి ఇదేమి తప్పు కాదు, మనకు స్కోర్ రావడానికి మనం చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు అంతే ఫ్రెండ్స్. తెలంగాణ పత్రిక అనగానే వట్టికోట ఆళ్వార్ స్వామి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ, ఇది చాలాసార్లు అడిగింది ఫ్రెండ్స్. ఇది తెలంగాణలో సహజంగా మరి ఇంకా చాలా చోట్ల వట్టికోట అంటే మట్టి కోట అని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు తెలంగాణ అనగానే చాలామందికి వరంగల్, ఓరుగల్లు ఇట్లాంటివన్నీ, ఓరుగల్లు కోట, వరంగల్ కోట, అవన్నీ చూడండి. కోటలు అనే పదం వస్తుంది కదా, మట్టి కోట, అవన్నీ కూడా మామూలు కోటలు ఫ్రెండ్స్. అవి అంటే మట్టి కోట, వట్టి కోటని మట్టి కోట అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పత్రిక అనగానే ఆ తెలంగాణ పత్రిక అనేది మొట్టమొదటిసారిగా మరి మన వట్టి కోట అంటేనేమో ఒక మట్టితో తయారు చేసినటువంటి కోటలో తయారు చేశారని గుర్తుపెట్టుకోండి తెలంగాణ పత్రిక. మరి గుమ్మస్తా పత్రికను ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఈ మట్టి కోట ఎక్కడైతే ఉంటుందో, మట్టితో తయారు చేసినటువంటి కోట, ఓరుగల్ కోట, వరంగల్ కోట, అక్కడ ఎక్కువగా గుమ్మస్తాలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఆ కోటని నిర్మించడానికి గుమ్మస్తాలు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఈజీగా. తర్వాత ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇమ్రోజ్ అనే పదంలో చూడండి, ఇమ్రోజ్ అంటే మోజ్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా మోజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? షోయాబుల్లా ఖాన్ అంటే షోకు, సహజంగా స్టైలిష్గా అంటారు, తెలుగులో షోకు అంటారు ఫ్రెండ్స్. సహజంగా మనం షోక్గా ఉండాలనుకోండి, షోక్గా ఉండాలనేటటువంటి మోజు ఎవరికైనా ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అట్లా అనుకోండి. ఇమ్రోజ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇమ్రోజ్ అనగానే షోక్గా ఉండటానికి మనకు మోజు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎగ్జామ్లో ఇది ఏమని అడిగాడంటే ఫ్రెండ్స్, ఇమ్రోజ్ అనేటటువంటి పత్రిక వారపత్రిక అవుతుందా, దినపత్రిక అవుతుందా, మాసపత్రిక అవుతుందా అడిగాడు ఎగ్జామ్లో. దాంట్లోనే ఉంది, నేను గతంలో చదివేసా ఫ్రెండ్స్. అది ఒక మామూలుగా అవనగడ్డలోనే ఫ్రెండ్స్ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టినప్పుడు నేను పెట్టుకున్నా. ఎట్లా ఈజీగా ఎలా అంటే మా ఫ్రెండ్స్లో అందరూ మేము చదువుకున్నది, ఇమ్రోజులో రోజు అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇమ్రోజులో రోజు వస్తుంది కదా, దాన్ని మనం బట్టి పట్టాలా. ఇమ్రోజు అంటే రోజు అంటే అది దినపత్రిక అని గుర్తుపెట్టుకోండి, దినపత్రిక అంతే. అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. కొన్ని లాజిక్లు ఆ పదంలోనే గుర్తుపెట్టుకోవాలి, మన సొంతంగా మనం వేరే తీసుకొచ్చి లింక్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఇమ్రోజ్ అనే పత్రిక అనేది సోకు, మోజు ఎక్కువ. ఇమ్రోజ్ అంటే రోజు కాబట్టి అది దినపత్రిక. తాజ్వీ అనేది కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, షోయాబుల్లా ఖాన్. తాజ్వీ అనగానే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, తాజ్వీ అనగానే మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ బిట్, ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మరి గతంలో మనం చూసుకున్నట్లయితే రజాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి భయంకరమైనటువంటి దౌర్జన్యాలని వ్యతిరేకిస్తూ మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే రజాకారులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మరి ఆ రోజుల్లో ఉన్న షోయాబుల్లా ఖాన్ తాజ్వీ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్, అది
అది రాయటం వల్ల రజాకార్లు షోయాబుల్లా ఖాన్ మీద అనేక రకాలైనటువంటి దెబ్బలు చేయటం, మరి బంధించటం, చాలా హింసలు గురి చేయటం జరిగింది. కాబట్టి చాలా ఫేమస్. నాకు తెలిసి రేపు ఎగ్జామ్లో వచ్చేది తాజ్వీ కానివ్వండి, లేకపోతే తెలంగాణ పత్రిక కానివ్వండి, ఇమ్రోజు పత్రిక కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంటే, ఏది మిస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారిందిగా ఫ్రెండ్స్. ఒక బిట్లోనే 4 బిట్స్ ఇస్తాడు. అంటే మీకు ఇచ్చే రేపు 160 బిట్లలో ఇంటూ 4 వేసుకోండి, అన్ని బిట్స్ ఉంటాయి మ్యాక్సిమం. నాకు తెలిసి బిట్స్ ఈజీగానే ఉంటాయి, కానీ ఒక్కొక్క మరి ఈచ్ వన్ బిట్లో అగైన్ 4 బిట్స్ వాడిచ్చి మ్యాచింగ్ ఇవ్వటం రకరకాలుగా ఇస్తున్నాయి. కాబట్టి బిట్స్ ఈజీగా ఉంటాయి, కానీ టైం కిల్లింగ్ అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా చేస్తే టైం ఇస్తే మాత్రం ఇంకొక 1 అవర్ ఇస్తే అన్నీ చేస్తారు. కానీ తక్కువ టైంలో చేసేటటువంటి ఆ టాలెంట్ రావాలంటే మనకి ఈ లాజిక్స్ కావాల్సిందే ఫ్రెండ్స్, నేర్చుకోవాల్సిందే ఎవరైనా. తాజ్వీ పత్రిక అనగానే మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే షోయాబుల్లా ఖాన్ గుర్తుపెట్టుకోండి. తాజ్వీ అనగా నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను, తాజ్వీ అనగానే నాకు వెంటనే తాజ్మహల్ గుర్తొచ్చేది ఫ్రెండ్స్. తాజ్మహల్ అనేది చాలా ఎలా ఉంటుంది చూడండి, చాలా సోగ్గా అనమాట, చాలా నీట్గా ఉంటుంది కదా, ఒక అద్భుతంగా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది, మిల్క్ లాగా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి అది ఒక షోక్ అనమాట, చాలా స్టైలిష్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను, తాజ్వీ అనేది ఉర్దూ పత్రిక, దాన్ని రాసింది ఎవరంటే చాలా స్టైలిష్గా షోక్ అని గుర్తుపెట్టుకోండి. ఇమ్రోజ్ అంటే మోజు కాబట్టి షోక్ అని గుర్తుపెట్టుకోండి, రోజు అని గుర్తుపెట్టుకోండి. గుమ్మస్తా అంటేనేమో మట్టి కోట ఫ్రెండ్స్, ఇది ఒట్టి కోట కాదు, అది మట్టి కోట కాబట్టి గుమ్మస్తాలు నిర్మించారు. తెలంగాణ పత్రిక మొట్టమొదటిసారిగా మరి ఆ మట్టి కోటలో నుంచే రిలీజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఇక కాకతీయ పత్రిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలిసిన ఫేమస్ బిట్ ఇది. కాకతీయ పత్రిక అనగానే పివి నరసింహారావు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పివి నరసింహారావు. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకతీయ పత్రిక ఎందుకంటే మరి చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, పివి నరసింహారావు ఇచ్చినటువంటి కాకతీయ పత్రికను కూడా మిస్టేక్ చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ మిస్టేక్ కూడా పోవడానికి చాలా ఒక చిన్న లాజిక్ కోడ్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, అది కాకతీయ పత్రిక అనగానే మీకు కాకతీయ అనగానే చిన్న కాకతీయ అనేటటువంటి పదంలో నేను కాకి అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, జస్ట్ హాస్యంగా వెంటనే రావడానికి. ఒకవేళ ఒక్కోసారి మన బ్రెయిన్ మర్చిపోయే అవకాశం ఉంటే కాకతీయ అనుకోండి, కాకి గుర్తుపెట్టుకుంటే. పివి అంటే మనందరికీ తెలుసు కదా, పాముల పర్తి వెంకట నరసింహారావు అని తెలుసు. కాకి పాము 2 ఫైటింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. లేదా నరసింహాల సింహం కాకి, లేదా కాకి పాము, ఏదో దానికి లింక్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకు సామ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు, లాజికల్గా ఈజీగా కూడా గుర్తుంటుంది. పివి నా పాముల పర్తి అనుగులు, పాము అనుగులోనే మనకు ఖచ్చితంగా కాకి గుర్తొస్తుంది కాబట్టి కాకతీయ అంతే అయిపోయింది. లేదా పాముల పర్తి అనుగు పాము చాలా కాకతో ఉందని గుర్తుపెట్టుకోండి. కాకతీయ అంటేనేమో చాలా కాకతో ఉంది, చాలా వేడిగా హాట్గా ఉందని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్లో బిట్టు వచ్చే విధంగానే ఈ ప్రయత్నాలు కాబట్టి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇవేమి తప్పులేం కాదు. మనం ఇలాంటి లాజిక్స్ ఎన్నైనా మనం నేర్చుకొని మనకి బ్రెయిన్కి ఎక్కువగా బర్డెన్ కాకుండా ఇంకా నేర్చుకోవాలనుకోవాలి. బ్రెయిన్ అనేది నేను ఇంకా నేర్చుకుంటా, నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అనేటటువంటి అది బ్రెయిన్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. అంతేగాని మనం బండగా చదివామనుకోండి, బ్రెయిన్ ఇక చక్కగా కొద్దిసేపు రెస్ట్ తీసుకో అంటుంది మనల్ని. ఆ ఛాన్స్ మనం బ్రెయిన్కి ఇవ్వద్దు అంటే ఇలాంటి లాజికల్తో మనం చదివితే పెద్ద గ్రంథాలను కాదు ఫ్రెండ్స్, ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎలాంటి జాబ్ అయినా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. మరి ఆ పత్రిక మీజాన్ పత్రిక. మీజాన్ కూడా ఒట్టికోట ఆల్వార్ స్వామి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మీజాన్ అనే పదంలో ఉంది చూడండి. మీజాన్ అంటే మీ యొక్క జాన అంటారు ఫ్రెండ్స్. చిన్నప్పుడు జానా, బెస్తా, మోరా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా మీ జాన అంటే వాళ్ళ యొక్క జాన ఎంత ఉంటుందంటే, ఆ మట్టి కోట ఉంది కదా ఫ్రెండ్స్, మట్టి కోట, ఆ మట్టి కోట వాళ్ళ జాన అంతే ఉందాడు, చాలా చిన్నగా ఉందని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. రేపు మీ జాన అనగానే మీ జాన అంతే ఉంది, ఆ మట్టి కోట అంతే. ఆ మట్టి కోట ఎంత ఉందంటే మీ జాన అంతే ఉంది. ఆ మట్టి కోటని మరి తయారు చేసింది ఎవరంటే గుమ్మస్తాలు. మరి ఆ మట్టి కోటలో నుంచి మొట్టమొదటిసారిగా రిలీజ్ అయినటువంటి పత్రిక తెలంగాణ పత్రిక, కోట కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. తాజ్వీ అంటే తాజ్మహల్ గుర్తుపెట్టుకోండి, అంటే షోక్ అని స్టైలిష్గా షోక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు మర్చిపోతాం ఫ్రెండ్స్, మనం మర్చిపోం. నెక్స్ట్ 9th క్లాస్లో ఇంకా ఉన్నాయి. గోల్కొండ పత్రిక అందరికీ తెలిసిందే. గోల్కొండలో ఢా అనేది వచ్చింది, సురవరం ప్రతాప రెడ్డిలో ఢా అనేది వచ్చింది. దీనికేమి ప్రతిదానికి మనం కోడ్ పెట్టనవసరం లేదు ఫ్రెండ్స్. అవసరమైన వాటికి, కన్ఫ్యూజ్గా ఉన్న వాటికే మనం కోడ్ అనేది ఇవ్వాలి, అందరికీ తెలుసు. గోల్కొండ అనగానే ప్రతాప్ రెడ్డి, నో డౌట్, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 6th క్లాస్లోనే చాలామంది ఈజీగా చదివేస్తారు. ఏ లెసన్కి ఆ లెసన్ చదువుకుంటూ పోయి
ఎప్పుడైనా ఇలాంటి బిట్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అరే ఈ బిట్ ఎలా ఉందా, ఇక్కడ ఉందా, అరే నేను ఈ రెండింటిని ఎందుకు లింక్ చేసి చదవలేదు అనేది ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే ఇప్పుడే కనుక అన్నింటిని ఒకచోటే సామ్యంగా ఉన్న వాటిని ఒకచోటే, అది తెలుగు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫ్రెండ్స్, మీరు ఏది ప్రిపేర్ అయిన అన్నింటినీ ఒకచోటే కేంద్రీకరించుకొని చదువుకుంటే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారు. అట్లాంటివి వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అట్లాంటి వీడియోలు చాలామంది వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు అన్నింటినీ మీరు చూసి ఫ్రెండ్స్ మంచిగా మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు, మరి ప్రతిదీ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి కొన్ని మిగతాయి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వాటన్నింటికి ఒకేసారి లాజిక్ చెప్తాం మీరు కన్ఫ్యూజ్ కాకుండా. అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు ఎవరెవరికి ఉంది? ఇది ఇద్దరికి ఉంది ఫ్రెండ్స్, ఒకరికి కాదు. చాలామంది అభినవ కాళిదాసు అనగానే వానమామలై వరదాచార్యులు అనుకుంటారు, కొంతమంది ఏమో శిరసెనహల్ కృష్ణమాచార్యులు అనుకుంటారు. ఇద్దరికీ అదే బిరుదు ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఏదైనా ఇవ్వచ్చు, ఇద్దరు ఇచ్చి పై ఇద్దరు అనొచ్చు, ఎట్లా ఇచ్చినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా, దీనికి ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అభినవ కాళిదాసు, అభినవ అంటే అభి అనేటటువంటి ఒక పిల్లని మీరు తీసుకోండి. అభి అంటే జనరల్గా చూడండి చాలామందికి నేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అభి అంటూ ఉంటారు కదా, షార్ట్కట్లో కూడా మనం అభి అని పిలుస్తూ ఉంటాం. అభి అనేటటువంటి పిల్లవాడు, కాళిదాస్ అంటేనేమో తను కాళ్ళతో నడుస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అభి అనేటటువంటి పిల్లవాడు కాళిదాసు. కాళిదాస్ అంటే జనరల్గా మూవీస్లో లాగా కాళిదాస్ అనుకోవచ్చు, ఇంకేదైనా దాస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అలాగైనా కాళీ అంటేనేమో కాళ్ళని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఎట్లని గుర్తుపెట్టుకోండి. మరి అభి అనేటటువంటి పిల్లవాడు కాళ్ళు అనుకుని తన కాళ్ళని వానమామలై వరదాచార్యులు అంటేనేమో వాన వస్తుంది, బాగా ఫుల్గా వాన వస్తుంది ఫ్రెండ్స్, వాన వస్తుంది. ఆ వాననే మన వానమామ చందమామలాగా వానమామలై వరదాచార్యులు. ఆ వానలో ఆ వరదల్లో కాళ్ళతో ఏం చేస్తాం, కొంతసేపు డ్యాన్స్ చేయటము, కాళ్ళతో నడవటం, ఏదో మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. అభినవ కాళిదాస్ అంటే అభి అనేటటువంటి పిల్లవాడు తన కాళ్ళతో ఆ వాన వచ్చే టైంలో ఆ వరదలో ఏం చేస్తాడు, చెంగున ఎగురుతున్నాడనో ఆ వరదలో పోతున్నాడనో. రేపు ఒకవేళ వానమామలై వరదాచార్యులు అనగలను వాన వరద అనగలను మనకు ఖచ్చితంగా అభి యొక్క కాలు గుర్తొస్తే ఫట్ ఫ్రెండ్స్ అయిపోతుంది. తర్వాత శిరసెనహల్ కృష్ణమాచార్యులు. శిర అనే పదం అనగానే శిరస్సు కదా ఫ్రెండ్స్, శిరస్సు అంటే అందరికీ తెలుసు కదా, తల కదా. ఈ తలని కాళ్ళతో లింక్ పెట్టుకోండి. అభికి ఉన్నటువంటి కాళ్ళే కాదు, అభికి తల కూడా అని గుర్తుపెట్టుకోండి. అభి కాళ్ళు, అదేవిధంగా తల. రేపు ఒకవేళ శిరసెనహల్ కృష్ణమాచార్యులు అనగానే శిరస్సు అనగానే మీరు అభి యొక్క కాళ్ళతో లింక్ చేసుకుంటే శిరస్సు కాళ్ళు శిరస్సు ఎవరిది? అభి అంతే. సో టోటల్గా ఫ్రెండ్స్ అభినవ కాళిదాసుకు సంబంధించి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ బిరుదులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. అభి అనంగులోని కాళ్ళు మీకు ఇంతగా ఎందుకు స్టేజ్ చేస్తున్నానంటే రేపు వచ్చేటటువంటి అవకాశం 2024 డిఎస్సిలో ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి బిట్ ఇది కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ బిట్ని గుర్తుపెట్టుకోండి. అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు ఇద్దరికి ఉంది, వానమామలై వరదాచార్యులు. శిరస్సు అనే పదం గుర్తుపెట్టుకోండి, వాన వరదని గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పేటటువంటి ఈ లాజిక్ని యూజ్ చేసి వానమామలై వరదాచార్యులకు సంబంధించి మిగతా రచనలు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి, ప్రత్యేక అంశాలు ఉన్నాయి, అన్నీ మీరు వాన వరదతో లింక్ చేసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి నేను చెప్పే లాజిక్స్తో శిరసెనహల్ కృష్ణమాచార్యులను శిరస్సు అనేటటువంటి తలతో మిగతా అన్ని లింక్ చేసుకోండి. పావు గంటల 5-10 నిమిషాల్లోనే బుక్ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్, నో డౌట్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అభినవ పోతన, ఇది కూడా వానమామలై వరదాచార్యులు. అభినవ పోతన అన్న అభినవ కాళిదాస్ అన్న ఈ రెండు కూడా వానమామలే. మరి అభినవ దీన్ని మీకు ఎందుకు సెపరేట్గా ఇచ్చానండి ఫ్రెండ్స్? అభినవ కాళిదాసు అనేటటువంటి ఆ బిరుదులు ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి లింక్ చేశాను నేను. ప్రత్యేకంగా రేపు అభినవ పోతన అనేటటువంటిది ఇచ్చి ఆన్సర్లో శిరసెనహల్ కృష్ణమాచార్యులు, వానమామలై వరదాచార్యులు ఇంకో రకరకాలుగా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, మీరు సడన్గా ఈ ఇద్దరు అనేటటువంటి పదాన్ని వాడొద్దు ఫ్రెండ్స్. అందుకని మీకు ఇట్లా క్లారిటీ కోసం రెండింటిని సెపరేట్గా రాసిచ్చా. కేవలం అభి యొక్క కాళ్ళని శిరస్సుతో ఆ వరదతో లింక్ చేసుకోండి. మరి అభినవ పోతన అనగానే మీకు వానమామలై వరదాచార్యులు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, పోతన అంటేనేమో చూడండి, పోతన అనేటటువంటి పదం పోతన్న వాన ఏముంటుందంటే ఫ్రెండ్స్ కొంచెం సేపే ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుందా? ఉండదు కదా. సహజంగా ఒక 1 hour 2 hours ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాన పైకి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. పోయేటప్పుడు ఏమవుతుంది, నేను వెళ్తున్నా, ఐఎమ్ గోయింగ్ అంటుంది, అంతేగా. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అభినవ పోతన అంటే పోతన్న, ఏంటి ఇక్కడ పోయేది, మనకున్నటువంటి మన లాజిక్లో వాన వరద మొత్తం వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. లాజిక్తో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో పెట్టేయచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం. మరి 9th క్లాస్లో పరిశోధనా గ్రంథాలు వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ అంతా పోవడానికి మనం మంచి లాజిక్స్ని ఇక్కడ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఒకసారి చూడండి, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా మీకు ఇక్కడ రాశాను. 3 ఉన్నాయి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి పరిశోధన గ్రంథాలు. ఈ మూడిట్లో నుంచి ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఫస్ట్ది ఏంటంటే చూడండి, ఫస్ట్ కవితాత్మక భావ పరిణామం అనేటటువంటి పరిశోధన గ్రంథం ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటిది ఫేమస్ గ్రంథం. కవి సమయములు అనేటటువంటి సిద్ధాంత గ్రంథం. ఇవన్నీ చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయో ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎట్లా కవి సమయములు ఒకే రకంగా అనిపిస్తుంది, కవితాత్మక భావ పరిణామం ఇక్కడ కా ఉంది, వా ఉంది, కా వి అని ఉంది, తర్వాత స్వర్ణ కమలాలు ఉంది, సమయములు కమలములు, భావ పరిణామాలు, కవితాత్మక కవి సమయములు ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇట్లా కన్ఫ్యూజ్ అంతా పోవడానికి మీకు ఒకచోటే మరొక చోటే రాశాను ఫ్రెండ్స్. ఇట్లా రాసుకోవాలి ఎప్పుడైనా మనం ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఫ్రెండ్స్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి, అందుకని కొంచెం చిన్నగా జూమ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఇప్పుడు జూమ్ చేస్తున్నా. మీకు ప్రతిదానికి ఒక లాజిక్ చెప్పేస్తే మీకు ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. కవితాత్మక భావ పరిణామం అనే పరిశోధన గ్రంథం అనగానే నాకు వెంటనే ఒక లాజిక్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి అనగానే నాకు ముక్కు అనే పదం గుర్తొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సహజంగా అందరూ ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముక్కు అనగానే మరి కవితాత్మక అనగానే కేసీఆర్ కూతురు కవిత అట్లా అనుకోండి. కేసీఆర్ ముక్కు అంటూ ఉంటారు కదా సహజంగా హాస్యంగా ఫ్రెండ్స్. అట్లా కాబట్టి మనం ఏదో లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకుందాం. మనం బిట్ కోసమే ఫ్రెండ్స్ ఇదంతా కూడా, ఎవరిని ఉద్దేశించి కాదు, మనకి ఎగ్జామ్లో బిట్ రావడానికి. కవిత యొక్క ముక్కు అని గుర్తుపెట్టుకోండి అంతే. ముకురాల రామారెడ్డి అనగానే ముక్కు అనే పదం గుర్తొస్తే మీకు కవిత అనే పదంతో లింక్ చేసుకుంటే అర సెకండ్ బట్టది మీకు ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఫటాఫట్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. మ్యాచింగ్లో కూడా ఫటాఫట్ పెట్టేయచ్చు. కవితాత్మక అనగానే కవిత యొక్క ముక్కు అని గుర్తుపెట్టుకోండి. ఈ ముకురాల రామారెడ్డికి సంబంధించి ముక్కును గుర్తుపెట్టుకుంటే ఈ ముకురాల రామారెడ్డికి సంబంధించినటువంటి మిగిలిన రచనలు గుర్తుపెట్టుకోవచ్చు, మిగిలిన గ్రంథాలు గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిదీ మీరు ముక్కుతోనే లింక్ చేసుకొని ఆ చాప్టర్ అంతా చదివేసేయండి ఫ్రెండ్స్గా, మీకు ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ కవి సమయములు, కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకని అన్నీ ఒక చోటే రాశాను నేను. కవి సమయములు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కవి సహజంగా కొంత సమయాన్ని స్పెండ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఒక కవులు ఏదైనా కొంచెం రాయాలన్నా ఏది చేయాలన్నా కొంత సమయాన్ని మరి స్పెండ్ చేస్తాడు. మరి అలా సమయాన్ని స్పెండ్ చేసేది ఎక్కడంటే ఇరువెంటి అంటేనేమో మన ఇంటి పక్కనే అన్నట్టు గుర్తుపెట్టు. ఇరువెంటి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి కొంచెం ప్రశాంతంగా మనం కూడా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొంచెం ప్రశాంతత రావాలంటే మనకు దగ్గరలో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇరువేంటి అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత సమయం అంటే కొంత టైంని స్పెండ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. మనమే స్పెండ్ చేసినప్పుడు కవులు ఎందుకు స్పెండ్ చేయరు ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. కవి సమయముల అనంగులోనే ఏదో మన ఫ్రెండ్స్ ఇల్లు ఇరువెంటి, ఆ ఇల్లు ఎవరిది, కృష్ణమూర్తి అంటే ఏమో హీరో కృష్ణ అనుకోండి. మన ఇంటికి దగ్గరే హీరో కృష్ణ ఇల్లు ఉంది. ఆ ఇల్లు కొంచెం పెద్దగా కొంచెం విశాలంగా ఉంది కాబట్టి ఆ ఇంట్లో మనం సమయం గడిపాము అనేటటువంటి లాజిక్తో మీరు లింక్ చేసుకుంటే రేపు ఎగ్జామ్లో ఫ్రెండ్స్ చూడండి, ఇరువెంటి కృష్ణమూర్తి గారికి సంబంధించి చాలా ఉన్నాయి, ఇంకా రచనలు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. అవన్నీ మీరు ఇరువెంటి అంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి హీరో కృష్ణతో లింక్ పెట్టుకోండి. హీరో కృష్ణ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. హీరో కృష్ణ అనంగులోనే మీకు చాలా సంబంధించి శబ్నం అనేటటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఇరువెంటి మన ఇంటి పక్కనే ఉన్నటువంటి హీరో కృష్ణతో లింక్ పెట్టుకుంటే ఆ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ని మనం ఈజీగా అవలేలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్వర్ణ కమలాలు, ఇవన్నీ చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. అది కవి సమయములు, ఇదేమో స్వర్ణ కమలాలు. ఎన్నోసార్లు అడిగినప్పుడు బిట్టు ఇల్లెందల సరస్వతీదేవి గారు చాలా ఇంపార్టెంట్. స్వర్ణ కమలాలు అనగులను చూడండి, కమలము అనగులోనే తామర పువ్వు లాంటిది మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. తామర పువ్వులు తెలుసుగా ఫ్రెండ్స్. ఇది మరి తామర పువ్వు అనగానే మనకు పైన ఎవరుంటారు ఫ్రెండ్స్, సరస్వతీదేవే కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. స్వర్ణ కమలము అనగానే కమలము అనగానే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక తామర పువ్వు కానివ్వండి, ఒక కమలం కానివ్వండి, అందులో ఉండేటటువంటి దేవి ఎవరంటే సరస్వతీదేవి అని గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలిసినటువంటి లాజిక్ ఇది, చాలామంది ఇది నోటెడ్ ఇది. మరి ఇల్లెందుల సరస్వతి అనగా సరస్వతీదేవి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి మనందరికీ తెలుసు.
మరి చదువుల తల్లి సరస్వతి దేవితో లింక్ పెట్టుకుంటే మిగిలిన రచనలు బిరుదులన్నీ మీరు చదివేసుకోవచ్చు. ఆ చాప్టర్లో ఉన్నాయని ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు స్వర్ణ కమలాల అనంగులోనే కమలం అనగలోనే ఒక పువ్వు అని గుర్తుపెట్టుకుంటే దాంట్లో సరస్వతి దేవి ఉంటుంది అని ఒక లాజిక్తో గుర్తుపెట్టుకుంటే స్వర్ణ కమలాల అణుగులోనే మన బ్రెయిన్కి వెంటనే సరస్వతి దేవి గుర్తొస్తుంది. కవి ఎక్కడ స్పెండ్ చేస్తారో సమయం అణుగులోనే మన ఇంటి పక్కన ఉన్న కృష్ణ ఇంట్లో. ఎంత ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన లాజిక్స్. ముకురాల అణంగులోనే ముక్కు అని గుర్తుపెట్టుకుంటే కవిత అనేటటువంటి ముక్కుతో ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. అట్లా ఇంకా ఏదైనా మీకు అనిపిస్తే ఫ్రెండ్స్ మీరు అలాగైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తక్కువ టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం మరి కోర్స్తోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇలా 3 కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఒక చోట రాశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రచనలో కూడా ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి గతంలో అడిగాడు చాలామంది పప్పులో కాలేశారు ఫ్రెండ్స్. చాలామంది ఎట్లా అంటే రసధ్వని రచన, రసతరంగిణి రచన. చూడండి ఈ రసధ్వని రచన అనేది ఏమో ఎక్కడో ఒక 10 పేజీల గ్యాప్తో ఉంటుంది. 9th క్లాస్లో ఉన్నటువంటి బిట్సే ఫ్రెండ్స్ ఇవి లాజిక్స్. రసతరంగని అనేటటువంటిది ఇది మామిండ్ల రామగౌడ్, ఇదేమో ఉత్పల సత్యనారాయణ గారు రాసింది, ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు రాసింది. ఇవి రెండు ఇదొక 10 పేజీలు ఇదొక 10 పేజీలు అంటే మధ్యలో ఎక్కడెక్కడో గ్యాప్తో ఉన్న లెసన్స్. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఉత్పల సత్యనారాయణ గారిది ఇక్కడ చదివేస్తారు, దాన్ని అక్కడ చదువుతారు, ఈ రెండు మనకు వచ్చి అనుకుంటారు. ఎగ్జామ్లో పోయేసరికి ఈ రెండు మనల్ని కన్ఫ్యూజ్ చేసి 50% మనల్ని మైనస్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడే మనం ఇట్లాంటి వాటినే మనం ఇక్కడే రాసుకొని చదువుకుంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో అందరికంటే ముందు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో. రసధ్వనిలో ఇందులో చూడండి ఇక్కడ రస ఉంది ఇక్కడ రస ఉంది కాబట్టి మన రస అనేటటువంటి పదంతో లింక్ చేయకూడదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇక మనం దేంతో మనం లింక్ చేసుకోవాలంటే ధ్వని అంటేనేమో సౌండ్, ఇంకోటేమో తరంగని అనేటటువంటి పదంతో. తరంగాలు అనేటటువంటిది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. తరంగని అంటేనేమో తరంగాలు అని గుర్తుపెట్టుకోండి. లేదా దానికి ప్రతిదీ కూడా మీకు ఒక చిన్న లాజిక్స్ మీకు అందిస్తాను. నేను ఇప్పుడు చెప్పేటటువంటి లాజిక్స్తో మామిండ్ల రామగౌడ్ రాసినటువంటి మిగతా రచనలు బిరుదులు మొత్తం వచ్చేస్తాయి లాజిక్స్తో. ఉత్పల సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్, మేజర్ పాయింట్స్ కూడా మీరు ఈజీగా చదివేస్తారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి రసధ్వనిలో ధ్వని అని గుర్తుపెట్టుకోండి. ధ్వని అనగానే మీకు జనరల్గా చూడండి ఫిజిక్స్లో ధ్వని ఉంటుంది ఫ్రెండ్స్, సౌండ్ అనేది. అట్లా మీరు ఇష్టం ఎట్లని గుర్తుపెట్టుకోవచ్చు. మరి ధ్వని అనగానే నాకున్నటువంటి నా పరిజ్ఞానంతో ధ్వని అనగానే మీరు ఇక లఘువులు గురువులు అనేటటువంటివి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ లఘువు గురువు అంటే ఏంది, లఘువులు అంటే ఏంది, గురువులు అంటే ఏంది మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అక్కడ మనకు మరి ఉత్పలమాల అని చంపకమాల శార్దూలం మత్తేపం మనం తెలుగు చదువు ఉన్నాం కాబట్టి దీంతోనే లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా లింక్ చేసుకోండి. ఇంతకుముందు మీకు తెలుగు జానపద సాహిత్యంలో అలంకారిక విధానంపై ప్రయోగాలు చేసింది ఎవరు, అలంకారాలను రూపక అలంకారం రుగ్బుద్ధి అట్లా దాంతో అట్లా ఈజీగా ఉన్నవాడు. ఇప్పుడు చూడండి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేపం ఇవన్నీ ఏంది లఘువులు గురువులు, ఇదంతా ధ్వనికి సంబంధించింది. అక్కడ పలికేటటువంటి ఆ ధ్వనితో ఆ అక్షరాలతో మనం లఘువులు గురువులు అనుకుంటాం కాబట్టి ఈజీ కదా ఫ్రెండ్స్. ఉత్పలానంగులోనే వెంటనే ధ్వని, ఈ రస అనేది రెండిట్లో కామన్, అంతే కన్ఫ్యూజ్ పోయింది. ఇక రసతరంగిణి అనగానే మీకు మామిండ్ల రామగౌడ్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మామిండ్ల అనంగులో చూడండి మామిడి చెట్లకు ఉన్నటువంటి మామిడి కాయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మామిడికాయ అనంగులోనే రామగౌడు అంటేనేమో రాముడికి మామిడికాయ అంటే చాలా ఇష్టం అనుకోండి. రాముడు అంటే రామచిలక అనుకోండి, లేదా రామచిలక మామిడికాయను బాగా తింటుంది కాబట్టి దానికి ఇష్టమని గుర్తుపెట్టుకోండి. తరంగిణి అంటేనేమో అది తరగదు అనమాట. మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్, అవి కాస్తనే ఉంటాయి, మనం తింటూనే ఉంటాం, అవి కాస్తనే ఉంటాయి, మనం తింటూనే ఉంటాం, అవి ఎప్పుడూ కూడా తరగవు అని గుర్తుపెట్టుకోండి. లేదా మీరు ఫిజిక్స్లో తరంగాలు ఉన్నాయి, తరంగాల యొక్క రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, తరంగాలు ఉన్నాయి అన్నమాట. అట్లా తరంగాణాలంటే మీకు ద్రోణులు అని శృంగాలని ఇవన్నీ ఫిజిక్స్లో అవందరికీ మరి సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి జనరల్గా ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే తరంగని అంటేనేమో తరగవు అని గుర్తుపెట్టుకో. ఏంటి తరగవు, మామిడికాయలు ఎప్పటికీ తరగవు, ఎందుకని రామచిలకలు తింటూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి కాబట్టి తరగవు. ధ్వని అనగలో ధ్వనితోనే మన ఉత్పలమాల చంపమాల శార్దూలం మత్తేపం అనేది ధ్వని, అంతే ఫ్రెండ్స్, అంతే. ఇంకా మనం మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ అస్సలు లేవు ఫ్రెండ్స్, అంతే. ఇక టైం అనేది మనం ఎక్కడ వేస్ట్ కానివ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో మనం అది ఇదని చెప్పి ఫ్రెండ్స్ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏదైనా సబ్జెక్ట్ గురించే మనం కంటిన్యూషన్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి శతకాలు. ఈ శతకాలు సహజంగా మనం అనుకుంటే ఈజీగా ఉన్నాయిలే, మనం చాలా ఈజీగా చదువుకున్నాం అనుకుంటాం, కానీ అక్కడే మళ్ళీ నిజంగా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా పప్పులో కాల్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్రతిదీ ఎంత కన్ఫ్యూజ్గా ఉంది. ఇవన్నీ 8th క్లాస్ 9th క్లాస్లోనే ఉన్నాయి.
నరసింహ శతకాన్ని రాసింది ఎవరంటేనేమో కాకుర్చం శేషప్పకి, ఇది 8th క్లాస్లో ఉంది. మళ్ళీ 9th క్లాస్లో నెంబగిరి నరసింహ శతకం రాసింది ఎవరంటేనేమో అందే వెంకటరాజం. నరసింహ శతకకర్త మళ్ళీ మామిండ్ల రామగౌడ్. చూడండి, నారాయణ శతకం అంటే చూడండి, నరసింహ నరసింహ నరసింహ, మళ్ళీ దాంతోనే నారాయణ శతకం రాసింది ఎవరంటేనేమో పోతన. చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఈ 4 చూసిన తర్వాత అనిపిస్తుంది అమ్మో తెలుగు అనేది చాలా హార్డ్ డే, మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. ఆ కన్ఫ్యూజ్ అంతా పోవటానికి ఫ్రెండ్స్ మీకు అంతా ఒక చోటే రాశాను. వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని నేను చెప్పినటువంటి ఈ లాజిక్స్ని ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను చెప్పే ప్రతిదీ కూడా అప్పుడు వెంటనే గుర్తు వస్తుంది, నో డౌట్ ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? నరసింహ శతమానంలోనే కాకుర్షం శేషప్ప కవి. దీన్ని ఎట్లా నేను గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్ ఏంటంటే, నరసింహలో అనేటటువంటి పదంలో సింహం అంటే లైన్ గుర్తుపెట్టుకోండి, లైన్ సింహం. కాకుర్షంలో కాకి అని గుర్తుపెట్టుకోండి, కాకి సింహం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే దీన్ని ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే, సింహంకి కాకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనో, లేకపోతే సింహము కాకి 2 మంచిగా జీవిస్తున్నాయనో, ఇట్లా మీరు ఏదన్నా ఫ్రెండ్స్ మీరు కాకిని సింహాన్ని లింక్ చేసి గుర్తుపెట్టు. కాకి అనగానే సింహం గుర్తు రావాలి రేపు అంతే. కాకి అనగానే కాకుర్షం శేషప్పగా గుర్తొస్తే నరసింహ శతకం అనేది ఈజీగా గుర్తొస్తుంది. ఓకే, అది ఫినిష్ అయిపోయింది. మరి రెండోది ఏంటి, నెంబగిరి, ఇది కూడా నరసింహ శతకమే. ఈ నరసింహ శతకం రేపు ఏమంటాడంటే ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో నరసింహ శతకాన్ని రాసించినటువంటి వారిలో సరైన వారు అని కాకుర్చు శేషప్ప కవి అని, అందే వెంకటరాజం అని, మామిండ్ల రామగౌడు అని కింద పైవన్నీ అన్నప్పుడు ఈ 2 చదవనటువంటి వాళ్ళు పైవన్నీ కాదేమో, అసలు ఇవి కాదేమోనని ఈ 3 ఏదో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వదు ఎగ్జామినర్ ఫ్రెండ్స్. ఈ 3 మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామినర్ని మనమే కన్ఫ్యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సింహం అనేదాన్ని కాకితో లింక్ చేసుకున్నా నేనైతే. మళ్ళీ సింహాన్ని ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, అందే. ఎవరికైనా సింహానికి మనం అందిని అనుకోండి, మన సింహం మనల్ని వెంబడిస్తుంది ఫ్రెండ్స్. దానికి కనుక అందామో అంటాం కదా ఫ్రెండ్స్, అది మనల్ని చక్కగా చికెన్ ముక్కలాగా తినేస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లా అందే అంటేనేమో మనం దానికి అందేటటువంటి అవకాశం మనం ఇవ్వం, పారిపోతాం. అట్లా గుర్తుపెట్టుకోండి. సింహం అనగానే కాకి అంటే కాకి కూడా పారిపోతుందని గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్ లాగా. మనం మాత్రం అందుతామని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం. అందే అంటేనేమో మనం అందే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. మళ్ళీ సింహం అని గుర్తుపెట్టుకోండి. సింహానికి సహజంగా నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, ఒక్కొక్కసారి మామిడికాయలు అంటే కూడా బాగా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. మామిడికాయల రసం కూడా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, ఏదో లాజిక్గా. ఇది చూడండి, సింహం అనగానే మామిడికాయలు తింటుందని, దానికి అందే అవకాశం మనం ఇవ్వమని, ఒకవేళ అందే తింటుందని, కాకి అని వెంబడిస్తుందని, కాకిని సింహంతో, మామిడికాయని సింహంతో లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మీరు వీటికి సంబంధించి ప్రతి బిట్టిని కూడా మిగతా అన్నీ కూడా మీరు నేర్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక కన్ఫ్యూజ్ అనేది లేదు, వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. కాళోజీ నారాయణరావు. నేను ఈ సంవత్సరం ఎగ్జామ్లో 2024లో ఎస్జిటిలో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న 10th క్లాస్లో ఉంది. తెలంగాణ వైతాళికుడు కానివ్వండి, ఇది మిస్ అయితే మాత్రం ఇంకోటి మరి తెలంగాణ సిద్ధాంతకర్త, దీన్ని కూడా కొంచెం డెకరేషన్ లాగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణ సిద్ధాంతకర్త కానివ్వండి, అదేవిధంగా ఇంకోటి తెలంగాణ వైతాళికుడు అనేటటువంటి పదం. మరి దానికే ఒక మంచిగా హాస్యంగా చెప్తా చూడండి ఫ్రెండ్స్. వైతాళికుల్లో తాళి అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. సహజంగా మ్యారేజ్ చేసుకునే సమయంలో తాళిని సహజంగా పెళ్లి కూతురు మెడలో కడతాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ రివర్స్గా కాళ్ళకి కట్టడం అని గుర్తుపెట్టుకోండి. అంతేగా తెలంగాణ వైతాళికుడు, తాళి అనగానే మీకు కాళ్ళని గుర్తుపెట్టుకోండి, కాళ్ళకి కట్టడం అనేది గుర్తుపెట్టుకుంటే కాళోజీ నారాయణరావు. జనరల్గా ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, తెలంగాణ వైతాళికుడు అంటే కాళోజీ నారాయణరావు. ఏమో ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మరలా చదివే ఛాన్సెస్ ఉండవు కదా. తాళి అంటే కాళ్ళకి కట్టడం, కాళోజీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాళోజీ అంటే కాళ్ళకి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ కాళోజీ నారాయణరావుకి సంబంధించినటువంటి మరి మిగతా గ్రంథాలన్నీ రచనలన్నీ ఇంపార్టెంటే, ఏదైనా రావచ్చు ఖచ్చితంగా, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, ఇది నా గొడవ. చూడండి, సహజంగా గొడవ చేసేటప్పుడు, గొడవ చేసుకునే సమయంలో కాళ్ళతో ఫైటింగ్లు చేస్తాం, కాళ్ళతో తనటం, కాళ్ళతో దువ్వటం. నా గొడవ అనగానే కాళోజీ, కాళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కాళోజీ నారాయణరావు అంతే. అంటే ఇప్పుడు చూడండి, కాటేసి తీరాల్సిందే. సహజంగా పాము కానివ్వండి, తేలు కానివ్వండి, ఎక్కడ కాటేస్తుంది ఫ్రెండ్స్, కాళ్ళ మీదనే, ఎందుకంటే కాళ్ళు కింద ఉంటాయి కాబట్టి. వేరే తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది. చూడండి, ఇప్పుడు కాలు ఎవరి కాలు వాళ్ళదే కదా ఫ్రెండ్స్. వేరే తెలంగాణ నాది అంటే నా కాలు,
నా వేళ్ళు నా ఇదంతా నాది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేరే తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాదంటే నా కాలు నాది అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఖలీల్ జిబ్రాల్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, దీన్ని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ ఖలీల్ జిబ్రాల్ రాసినటువంటి ది ప్రాఫిట్ను జీవన గీతంగా రాసినటువంటి ఫేమస్ అనమాట కాళోజీ నారాయణ. ఇవన్నీ అందరూ చదువుతారు కానీ ఏడుకొచ్చి నీరసంతో దీన్ని చదవరు, ఎగ్జామినర్ దీన్నే ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు 2 చదవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. మరి ఖలీల్ జిబ్రాల్ రాసింది ఎవరంటే ది ప్రాఫిట్, దాన్ని జీవన గీతంగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఖలీల్ జీబ్రాల్ అనగానే మీకు చూడండి జీబ్రాల్లో జీబ్ అని గుర్తుపెట్టుకోండి, జీబు. ఖలీల్ జీబ్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా జీబు కావాలంటే మనకు మంచి ప్రాఫిట్ ఉండాలి, ఏదైనా ఒక మంచి ప్రాఫిట్ ఉంటేనే జీబు కొంటాం. ఓల్డ్ కాలంలో జీబులు ఉండే కదా ఫ్రెండ్స్, జీబులు. ఇప్పుడు కార్లు వచ్చినాయి కూడా జీబులు. మనకు ఆ జీబు కావాలంటే ఖచ్చితంగా మనకు మంచి ప్రాఫిట్ కావాలి, లేదా జీబు ఉంటే మన దగ్గర మనకు మంచి లాభం వస్తుందనో ఏదో రకంగా దాని జీవన గీతం అనగానే మీకు సహజంగా చూడండి ఎవరి జీవనాన్ని గడపాలంటే కాళ్ళతోనే వాళ్ళ జీవనాన్ని గడుపుతారు అంతే ఫ్రెండ్స్. ప్రతిదాన్ని మీరు కాళ్ళతో లింక్ చేసుకోండి. తెలంగాణ వైతాళికుడు తాళి కాళ్ళతో కట్టాలి, కాళోజీ. నా గొడవ కాళ్ళతోనే గొడవ, కాటేసి తీరాలి కాలు మీదనే కాటు. వేరే తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, నా కాలు ఇది నాదే. ఖలీల్ జిబ్రాల్ జీబుతో ఉన్నట్టయితే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. జీవన గీతంగా మన జీవనాన్ని గడపాలంటే కాళ్ళు ఉండాలి, కాళ్ళు లేకపోతే మన జీవనాన్ని గడపలేం అంతే ఫ్రెండ్స్, అంతే. అందుకంటే దీన్ని మీరు ఎక్కువ టైం దీనికి కేటాయించొద్దు ఫ్రెండ్స్. జస్ట్ అట్లా చదవండి, ఎగ్జామ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చూడండి తెలంగాణ సిద్ధాంతకర్త. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ సిద్ధాంతకర్త ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తెలంగాణ సిద్ధాంతకర్త అని కింద కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్, ఇట్లా ఇంకా ఏదన్నా పై 4 అని ఇచ్చాడు అనుకోండి. పై 4 అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, 4. ఎందుకంటే జనరల్గా మనకున్నటువంటి కోర్స్ ఏంటంటే పైవన్నీ అనేది ఆడని వస్తే అన్నీ అని మనం పెట్టేస్తాం కదా. ఈ మధ్య ఎగ్జామినర్ కూడా అలాంటివి మనం ఫాలో అవుతున్నాం, అట్లా కూడా ఇస్తాడు. మరి అలాంటి ఎగ్జామినర్ని కూడా మనమే కన్ఫ్యూజ్ చేయాలి. వాళ్ళని అలా కన్ఫ్యూజ్ చేయాలంటే మనం అంత స్ట్రాంగ్గా చదవాలి ఫ్రెండ్స్. తెలంగాణ సిద్ధాంతకర్త అనగానే ప్రొఫెసర్ జయశంకర్. సిద్ధాంతం అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే సిద్ధాంతం ఎప్పుడైనా జయం అంటే విన్ను, అట్లా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సిద్ధాంతం అంటేనేమో ఇక జయశంకర్ అంతే, ఇక జయం అంటేనే సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక దాన్ని అందుకని కొంచెం పెద్దగా డెకరేషన్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్ కాబట్టి. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 7th క్లాస్లోనే 7thలో ఒకటి ఉంది, 6thలో ఉంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ. చాలామంది ఏమనుకుంటారంటే ఇది 6thలో ఉంది, అది 7thలో ఉంది, దానికి సెపరేట్గా చదువుతూ ఎగ్జామినర్ దీన్నే ఎందుకంటే చూడండి ఇక్కడ మాల, వనమాల, రత్నమాల. రేపు ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు, మనం చదువుకుంటాం. 7thలోనేమో వనమాల, రాయప్రోడు సుబ్బారావు బ్రహ్మాండం చదివేసినాం, రత్నమాల సిరసనహాల కృష్ణమాల 6th క్లాస్లో బ్రహ్మాండం చదివేసినాం, 8th 9th 10th అన్నీ చదివేసినాం. రేపు ఎగ్జామ్లో ఇదే పెట్టించిండు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మన ఎగ్జామ్లో. మనకున్న టైం చాలా తక్కువ. ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది ఆ టైంలో ఫ్రెండ్స్. ఎందుకంటే మరొక చిన్న మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో మీరు కూర్చున్నప్పుడు ఆ టైం అనేది చాలా అవసరం కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ ఫీల్ కావద్దు. ఫస్ట్ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు వచ్చినటువంటి అన్నీ కూడా ఫటా చేసుకుంటూ పోండి. మీకు వచ్చినవి అన్నీ కూడా అంటే కళ్ళతో చూడగానే పెట్టేవన్నీ కూడా టకా పెట్టేసుకుంటూ పోండి. కొంచెం ఆలోచించేవి 2 రౌండ్లో చేసుకుంటూ పోండి. అదొక విధానం, నాకు తెలిసి అయితే ఆ విధానం. లేదా ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, ఇంకొంతమంది ఏం చేస్తారంటే మీకు బాగా ఏదైతే సబ్జెక్ట్ కొంతమందికి తెలుగు బాగా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్, తెలుగు సెంటికి సెంట్ చేయాలి కాబట్టి తెలుగు తీసుకుంటారు. కొంతమంది సైకాలజీ మీద మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి సైకాలజీని ఫాలో అవుతారు. అట్లా అనమాట. పైన మీకు సిస్టంలో పైన అన్ని టాపిక్లు ఉంటాయి, తెలుగు, సైకాలజీ మొత్తం వరుసగా ఉంటాయి. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఫస్ట్ దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దానికంటే కొంచెం ఇష్టం, ఇక మీకు బాగా చికాకు పుట్టేది మీకు రాని దాన్ని లాస్ట్లో ముట్టుకోండి అంతే. ఎందుకంటే అవన్నీ రాళ్ళు వేసేవి ఉంటాయి కొంచెం, అంటే ఏదో మనం గెలుపో ఓటమో డిసైడ్ చేసేవి కొన్ని ఉంటాయి కాబట్టి అది లాస్ట్లో మీరు డిసైడ్ కాండి. అది ఒకటి మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి మాల, రత్నమాల, వనమాల. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనం కన్ఫ్యూజ్ పోవాలి ఫ్రెండ్స్. వనమాల అనగానే వనము అనగానే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, వనము అంటే ఏంది, సహజంగా తోట, గార్డెన్ అంతే కదా ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు కదా. వనమాల
ఇక్కడ మీకు రెండు మాల అనేటటువంటి పదంతో లింక్ చేసి మీరు కోడు అనేది ఇవ్వకూడదు ఫ్రెండ్స్, తయారు చేసుకోకూడదు. ఎందుకంటే 2 చోట్ల మాల అట్లా తయారు చేసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. మరి దేంతో లింక్ చేసుకోవాలి? వనం అంటే ఏందో తోట, రత్నం అంటేనేమో రత్నాలు అంటేనేమో మన అందరికీ తెలుసు, రత్నమాల అంటేనేమో పూలమాల దండ అన్నట్టు గుర్తొస్తుంది కదా మనందరికీ తెలుసు. రత్నమాల అంటేనేమో రత్నాలతో ఉన్నటువంటి దండ, ఇది డైరెక్ట్గా వస్తుంది. ఇది వనము అంటే తోట. ఈ మరో సహజంగా చూడండి, వనము అనగా రాయ ప్రోలు అనంగులోనే సహజంగా చూడండి ఫ్రెండ్స్, రాయ అంటే రాళ్ళు. సహజంగా వనము అంటేనేమో తోటలో గార్డెన్లో ఏముంటాయి ఫ్రెండ్స్? రాళ్ళు ఉంటాయి. లేదా ఇంకా రాయ అని గుర్తుపెట్టారు. రాయ అంటేనేమో రాళ్ళనే రాళ్ళు రాయలు రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వనంలో ఏం చేస్తారంటే గార్డెన్లో మంచిగా రాస్తూ ఉంటారు. సహజంగా ప్రకృతి కదా, ఎవ్వరు ఉండరు కాబట్టి మన డిఎస్సి ప్రిపేర్ కానివ్వండి ఏదైనా చక్కగా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఎక్కడ? వనం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గార్డెన్ అని గుర్తుపెట్టుకోండి. రేపు వనమాల అనగులోనే మీకు రాళ్ళు అని గుర్తుపెట్టుకోండి, రాయటం అని గుర్తుపెట్టుకోండి. మంచిగా రాయటం అని గుర్తుపెట్టుకోండి. వనంలో రత్నమాల అంటేనేమో రత్నమాల అనగులు అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, మంచి దండ, రత్నము రత్నాలతో ఉన్నటువంటి దండ. ఎక్కడ వేస్తాం మనం? శిరస్సులో వేస్తాం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. రేపు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు. రత్నమాల అంటేనేమో శిరస్సులోనే వేస్తాం. అంటే శనహల కృష్ణమాచార్య, ఆ శిరస్సు ఎవరిది? హీరో కృష్ణ. అది హీరో కృష్ణ మెడలో వేస్తాం రత్నమాల అని గుర్తుపెట్టుకోండి. వనమాల అంటేనేమో వనం, తోటలో మనం ఏం చేస్తాం? మంచిగా రాయాలి అంటే మంచిగా రాయటం నేర్చుకుంటాము. రాళ్ళు ఉంటాయను మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఈ కన్ఫ్యూజ్ అనేది మీకు ఉండదు. అది 7th 6thలో ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, అది కావ్యం, ఇది ఖండకావ్యం. ఇవేమి ఇవ్వడు, డైరెక్ట్గా అట్లా ఇస్తాడు. కన్ఫ్యూజ్ అనేది ఇక మీకైతే లేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ 10th క్లాస్లో, ఇది 10th క్లాస్ కాదు ఫ్రెండ్స్, 10th అని పడిందిలే కానీ ఇది 10th క్లాస్ కాదు, 8th లోపు సహజ కవికి సంబంధించి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే పోతన ఒక్కరే సహజ కవి అనుకుంటారు. ఇంకొక చోట కొంతమంది ఏమనుకుంటారు పోతన వేమన వీరిద్దరే సహజ కవులు అనుకుంటారు. 3వ వ్యక్తి సూరోజు బాల నరసింహాచారి, ఈయన గారు కూడా సహజ కవి అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. రేపు ఎగ్జామ్లు ఇస్తే ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు. మరి ఈ 3టిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ 3టిని గుర్తుపెట్టుకుంటేనే మన ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఈ క్రింది వారిలో సహజ కవిగా పేరొందినటువంటి వాళ్ళు ఎవరు అని మ్యాచింగ్ ఇచ్చి, లేదా ఎవరు అని పై 3 ఇచ్చి పైవన్నీ అంటే ఓకే, లేదా పోతన ఇవ్వలేదు, వేమన ఇవ్వలేదు, సూరోజు బాల నరసింహాచార్య అని మిగతా 3 ఇస్తే చాలామంది ఏమనుకుంటారు సహజ కవి అంటే పోతన వేమన కదా, ఈయన గారు ఎవరు? ఈ బిట్ రాంగ్ ఇచ్చింది అనుకోవడంలో పొరపాటు కదా ఫ్రెండ్స్. వీళ్ళు 3 టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నారు. సో ఈ 3ని మనం ఈజీగా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? సహజ కవి అనగానే ఫ్రెండ్స్ చూడండి, సహజ కవి అంటేనే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి. సహజంగా కవులు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్, వాళ్ళే సొంతంగా సహజ కవి అని ఎవరంటారంటే, కృత్రిమ కవులు అలా ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. ఎవరన్నా సహజంగా కవులు అంటే సహజ కవి ఎలా ఉంటాడు అంటే తనకు తనే ఓన్గా రాస్తాడు. తనకు తనే మన అంటే తనకు తనే రాసేటటువంటి కవి సహజ కవి. అంటే మనకు మనమే రాసుకునేటటువంటి కవులు సహజ కవులు అని గుర్తుపెట్టుకోండి. ఈ సహజ కవులు కానివ్వండి అంటే అంటేనేమో తనకు తనే రాసుకునే ఆయన సహజ కవి. అంటే మనకు మనమే రాసుకునేటటువంటి కవి సహజ కవి. వీళ్ళెవరు? బాలలు అని గుర్తుపెట్టు. బాలలు సహజంగా ఫ్రెండ్స్ సహజ కవులు. వాళ్ళు సహజంగా ఏమీ తెలియనటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లలు అంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి సహజంగా కవులు అన్నా, సహజమైనటువంటి ఒరిజినల్గా పిల్లలన్నా బాలలు అని గుర్తుపెట్టుకోండి. సూరోజు బాల నరసింహాచారి అనంగులోనే బాల నరసింహాచారిలో బాల పదం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మీకు సహజ కవి అనేటటువంటి పదం ఈజీగా గుర్తొస్తుంది, నో డౌట్. అందులో కొంతమంది ఏం చేస్తారంటే సహజ కవుల సా అని సూరోజు ఇట్లా లింక్ పెట్టుకోకూడదు. ఇట్లా లింక్ పెట్టుకుంటే ఇక మనం అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇక మనకి సాసు ఇట్లా అమ్మో అది కష్టం ఫ్రెండ్స్. అట్లాంటి లాజిక్లు ఇక్కడ మీరు పెట్టుకోవద్దు. ఎట్లా అంటే సహజంగా ఇప్పుడు చూడండి, తన అన్న నేను తనకు తనే ఈజీగా కొంచెం అనిపించింది సహజ కవి. మన అనగానే మనకు ఇప్పుడు ఈ కోడ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఎట్లా అంటే నాకు నేను క్రియేట్ చేసినవి అయితే కాదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంతా కలిసి మొదటి నుంచి నా వీడియోలో చెప్తా ఉన్నాను, 5 ఫ్రెండ్స్ అందరం కలిసి కట్టుగా మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యి మరి ఇట్లా మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మాకు అందరికి మా రూమ్లో ఉన్న 5 జాబ్స్ వచ్చినాయి. అంటే మాకు ఈ లాజిక్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి. అవి మీకు వాటిని మీకు యాజ్ ఇట్ ఈజీగా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బాలలు అంటేనేమో సహజంగా కవులు, తన అనే పదం వస్తే సహజ కవి మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి సహజ పండితులు అన్నా కూడా పోతున్నాయి ఫ్రెండ్స్, నో డౌట్. ఇక సహజ పండితులు అన్నా కూడా తన అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోండి, తన అనేటటువంటి పదంతో లింక్ పెట్టుకోండి. మరి ఇక్కడ కవిరాజ అనేటటువంటి బిరుదు ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు
మరి సహజ కవి సహజ పండితులు అనగానే కవిరాజ అనేటటువంటి పదంతో మరి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుందని మీకు ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. కవిరాజ అనేటటువంటి బిరుదు నంబి శ్రీధరరావు అని గుర్తుపెట్టుకోండి. సహజంగా కవులు చూడండి రాజుల దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి రాయటానికో వాళ్ళు చెప్పింది చేయటానికో కవులు సహజంగా రాజుల దగ్గర ఉంటారు. రాజుల మత్తులు సహజంగా మనకు ఆ రైమ్ కూడా మనకు తెలుసు. అట్లా మరి కవులు రాజుల దగ్గర ఎందుకు పనులు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్? వాళ్ళకి మంచిగా ధరలు అంటే ధర పలకాలన్నమాట. అంటే ఒక కవి రాజు దగ్గర మంచి ధర పలకాలంటే మంచిగా రాయాలని గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కవి రాజా అంటే కవి మరి రాజు దగ్గర మంచి ధర పలకాలంటే ధర అంటేనేమో మంచి రేటు పలకాలంటే మంచిగా చెప్పాలి కాబట్టి కవి రాజా అనగానే ధర అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నంబి అంటేనేమో మంచి నమ్మకంగా అన్నమాట గుర్తుపెట్టుకో. మంచి నమ్మకంగా మంచి ధర పలికే విధంగా ఉన్నట్లయితే ఆ కవి ఖచ్చితంగా రాజు దగ్గర సక్సెస్ అవుతారు అన్నట్టు గుర్తుపెట్టుకుంటే కవి రాజు. మనం కళ్ళు మూసుకున్నా కూడా కవి రాజు దగ్గర మంచి ధర పలకాలి, మంచి నమ్మకం కలగాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లే అంతే ఈజీగా మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పరిశోధనా గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత కన్ఫ్యూజ్గా ఉంటుందా అనిపిస్తుంది మనకు తెలుగు అనేది. సహజంగా ఏ లెసన్కి ఆ లెసన్ చదువుకుంటే ఈజీ. అన్నింటిని ఒక చోట పెట్టి ఇట్లా కనుక చదవకపోతే ఎగ్జామ్లో ఎలానే ఇస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ కన్ఫ్యూజ్ అనేది ఈ వీడియోతో పోతుంది. ఇంకొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పెట్టినట్లయితే మీకు తెలుగులో సెంటుకి 100% మీకు వచ్చేస్తారు, నో డౌట్ ఫ్రెండ్స్. మరి పరిశోధన గ్రంథాలు అనగానే ఇక్కడ చూడండి డాక్టర్ పాకాల యశోదారెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగిరెడ్డి నారాయణ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదిరాజు వీరభద్రరావు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటి మీద ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు ఫ్రెండ్స్. ఎట్లా చూడండి ఇక్కడ తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశంపై పరిశోధన చేసింది పాకాల యశోదారెడ్డి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పాకాల అనంగులను మీరు జనరల్గా చూడండి పల్లెటూళ్ళల్లో పాకలు ఉంటాయి. సహజంగా పాకలు అంటే ఆవులు గేదెలు మేకలు జంతువుల్ని ఒకప్పుడు పాకల్లోనే మనుషులు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పటికీ సహజంగా చాలా చాలా వాళ్ళల్లో మరి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా పాకలు ఉన్నాయి. ఆ పాకల్లో హరివంశాలు అంటే వంశం అంటే ఒక వంశం అనేది అది మనుషుల వంశం కావచ్చు, జంతువుల వంశం కావచ్చు. ఒక వంశం అనేది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అది పాక అయి ఉండాలి. నేనైతే ఈ లాజిక్ని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈజీగా నేను చాలాసార్లు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యాను. నేను చాలా ఎగ్జామ్లో మేము ఫటాఫట్ పెట్టేసాం. పాకాల అనంగులోనే పాక అని గుర్తుపెట్టుకుని ఆవుల పాకో గేదెల పాకో మనుషులు ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్న వంశం డెవలప్ అవ్వాల్సిందంటే ఆ పాకాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సినారేలో 3 లెటర్స్ ఉన్నాయి చూడండి. సి నా రే అంటే 3 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 పదాలు ఉంటాయి. ఏంటది? ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనేటటువంటి 3 పదాలతో ఆ సిద్ధాంత గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఫస్ట్ మీకు దీన్ని ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు లైఫ్లో మర్చిపోరు. సహజంగా చూడండి ఆధునిక ఆంధ్ర అంటే ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఫ్రెండ్స్. మనం కలిసి ఉన్నటువంటి వన్స్ అపాన్ ఏ టైం ఆంధ్రప్రదేశ్లో కవిత్వాలు ఎక్కువగా కవిత్వాలు ఎవరైతే రాస్తారో వాళ్ళు మంచిగా సింగ్ అంటే మంచిగా పాటలు పాడతారు. కవులే సింగర్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆధునిక ఆంధ్ర కవిత్వము అనగానే సింగ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లేదా కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు 3 పదాలు ఇస్తాడు ఫ్రెండ్స్. 3 పదాలు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి. వాడు ఒకవేళ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అన్నాడు అనుకోండి 3 పదాలు సినారే అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 3 పదాలు ఇస్తాడు. అంతేగాని ఆధునిక ఆంధ్ర కవిత్వం అని కట్ చేయడు ఫ్రెండ్స్. సంప్రదాయములను కట్ చేయడు, ప్రయోగాలను కట్ చేయడు. ఎగ్జామ్లో గతంలో మీరు చూసుకోండి 2-3 సార్లు వచ్చేసింది ఇది. ఆధునిక ఆంధ్ర కవిత్వము అనగానే సింగాలి అంటేనేమో పాటలు. ఈ 3 పదాలు వస్తాయి. కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలను గుర్తుపెట్టుకోండి. సినారే ఫ్రెండ్స్ 100% ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ప్రాచీనాంధ్ర నగరములు అనేటటువంటి రచన చాలా ఇంపార్టెంట్. ఆదిరాజు వీరభద్రరాజు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శ్రీ ఆదిరాజు వీరభద్రరావు అనే అనంగులోనే మనకు చూడండి ఇక్కడ ఆది అనంగులోనే మనందరికీ తెలిసినటువంటి మూవీ ఉంది ఫ్రెండ్స్. ఆది మూవీలో హీరో ఎవరంటే మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో మంచి హిట్ అయింది ఫ్రెండ్స్ ఆది. అట్లా అనమాట. సింహాద్రి ఆ టైంలో విడుదలైనటువంటి మూవీ ఆది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆది అనేటటువంటి మూవీ అనేది ప్రాచీనాంధ్ర నగరాలంటే ఒక నగరంలో తీసిన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక నగరంలో తీసిన మూవీ అనుకోండి. లేదా అది గుర్తు రావట్లేదు అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ఒక మంచి అద్భుతమైనటువంటి లాజిక్ చెప్తా. నగరములు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నగరాలు అంటే ఏంది? సిటీస్ అని అర్థం. మనం జనరల్గా నగరాలు అంటే పట్టణాలు అని అంటాం. ఎప్పుడైనా మన పట్టణాలు పోయినా నగరాలు పోయినా
జనరల్గా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే, భద్రం కొడక భద్రం నువ్వు సిటీకి పోతున్నావు, నువ్వు నగరానికి పోతున్నావు, భద్రం కొడక కూతురా అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా నాకైతే ఇది బాగా ఈ లాజిక్ సెట్ అయింది ఫ్రెండ్స్. ఆదిరాజు వీరభద్ర అంటే ఆది అంటే అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీరభద్రరావు అంటే భద్రం అంటే ఎక్కడ భద్రం, నగరానికి పోతున్నావు కదా బిడ్డ, నువ్వు జాగ్రత్త బిడ్డ అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళల్లో. అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంక వెంటనే 4 ఆప్షన్లో ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. నగరము అంటే నగరానికి వెళ్ళేటప్పుడు గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, భద్రం అనే పదం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మిగతా అన్నీ మీరు రచనలు అన్నీ కూడా మీరు చదివేసుకోవచ్చు భద్రం అనే పదంతో లింక్ చేసుకొని. నెక్స్ట్, రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ. ఇంత పెద్ద డెకరేషన్లో తయారు చేశానంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరంటే పాకాల యశోదారెడ్డి. పాక అనే పదం ఇందాక నేను చెప్పే కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు. పాక అనంగులోనే పాకకు సంబంధించి హరివంశం హరివంశాలు అనగల పాకలోనే కదా, అట్లా గుర్తుపెట్టుకోమన్నా కదా. మరి ఈ పాకలోనే మరి భాష అంటే అధికార భాషా సంఘం ఆ రోజుల్లో, ఈ అధికార భాషా సంఘాలు ఆ రోజుల్లో బిల్డింగ్లు లేవు ఫ్రెండ్స్. మరి అలాంటి అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి తొలి మహిళ ఎవరంటే ఈ పాకలో ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె పేరు యశోదారెడ్డి. యశోద అనేటటువంటి యశోద మీ ఇష్టం అట్లనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దేవుళ్ళలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. యశోద అనంగులోనే మీకు పాక అనే పదం గుర్తొస్తుంది, నో డౌట్. అంటే పాక యశోదారెడ్డి అనగానే మీకు మరి అధికార భాషా సంఘం అంటే ఈజీగా మీకు లాజిక్ అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే. అంటే ఆ భాషా సంఘం అనేది ఆ పాకే అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే తొలి మహిళ, దీన్ని మిచ్చేయదు. పాకాల యశోదారెడ్డి తెలంగాణలో ఫేమస్ అనమాట. ఈ భాషా సంఘం అనేది ఆ రోజుల్లో పాకలోనే ఉంది, ఇంకేమీలో డెవలప్ కాలేదు కాబట్టి ఆ రోజు అట్లా గుర్తుపెట్టుకోండి. ఫటాఫట్ మీకు పాకాల యశోదారెడ్డి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే గూడూరు సీతారాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 10th క్లాస్. కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నా కొన్నింటిని కనుక మీరు కన్ఫ్యూజన్ పోగొడితే ఈ వీడియోతో మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కన్ఫ్యూజ్ పోవాల్సిందే. మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ 100%. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే గూడూరు సీతారాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, గూడూరులో గూడు అని గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా గూడుకి చేరాము బిడ్డ, నువ్వు గూటికి చేరావా అంటే పక్షులు కూడా చూడండి, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టు గూడు అంటే వాళ్ళు నిర్మించుకున్నటువంటి గూడు అని అంటారు. ఒక ఇల్లు కానివ్వండి ఏదైనా సరే. తెలంగాణ రచయితల సంఘం అంటే రచయితలు అంటే రాసేటటువంటి సంఘాలందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గూటికి చేరాల్సిందే, వాళ్ళ గూటికి చేరాల్సిందే, అంటే వాళ్ళ ఇంటికి చేరాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది గూడూరు సీతారాం. మీరు గూడు అనే పదాన్ని లింక్ చేసుకుంటే ఈ గూడూరు సీతారాంకు సంబంధించిన రచనలు గుర్తుంటాయి, బిరుదులు గుర్తుంటాయి, తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మీరు టెక్స్ట్ బుక్లో చదివేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది రచయితల సంఘం అనంగులోనే. ఆ రచయితల రాసేటటువంటి సంఘం అనగా ఆ సంఘం మొత్తం కూడా మరి ఒక గూడులోనే ఉందని గుర్తుపెట్టుకోండి, గూడుకి చేరారని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ ఒక ఉన్నాయి ఫ్రెండ్స్, మధుర కవి. ఇక్కడ చాలామంది చూడండి మధుర కవి, మధుర శ్రీనాథ. చాలామంది ఇదేమో 9th క్లాస్, ఇదేమో 7th క్లాస్. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇది 7th క్లాస్లో చదివేస్తాం, మళ్ళీ 8th చదువుతాం, మధ్యలో ఒక క్లాసు 8th క్లాస్ చదివేసరికి 9th చదువుతాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ రెండిట్లో మధుర కవి మధుర శ్రీనాథ్ ఇచ్చినప్పుడు ఇక మనం కన్ఫ్యూజ్లో పడిపోతాం. ఏంటబ్బా ఇక్కడ మధుర వచ్చింది, ఇక్కడ మధుర వచ్చింది, మామిండ్ల రామగౌడ శాస్త్రినా, రామగౌడునా, గుర్రం జాస్వానా, కన్ఫ్యూజ్ అవుతాం. ఈ కన్ఫ్యూజ్ అనేది పోకుండా మరి కన్ఫ్యూజ్ అనేది పోవాలంటే ఇట్లా మనం ఒక చోట రాసుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, మధుర కవిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మామిండ్ల అంటే ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, మామిండ్ల అంటే మామిడికాయ అని గుర్తుపెట్టుకోండి. మామిడికాయ తినడానికి రామచిలుకలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కదా. ఎందుకు మామిడికాయలు రామచిలుకలు ఎక్కువ తింటూ ఉంటాయి అంటే చాలా మధురంగా ఉంటుంది కదా. మామిడికాయ అనేది చాలా మధురంగా అనంగులో మీరు మామిడికాయ గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, మధుర కవి అయిపోయింది. తర్వాత మధుర శ్రీనాథ అనేది గుర్తొచ్చింది ఫ్రెండ్స్. శ్రీనాథ, నాద అంటే నాదుడు కదా. నాద అంటే తెలుగులో మనందరికీ తెలుసు భర్త కదా. భర్త సహజంగా ఏం చేస్తారంటే గుర్రం ఎక్కి గుర్రపు స్వారీ చేస్తారనుకోండి. గుర్రం ఎక్కి గుర్రం స్వారీ చేసేది ఎవరంటే నాద, శ్రీనాథ అని గుర్తుపెట్టుకోండి. అంతే, మధుర శ్రీనాథ అనంగులోనే గుర్రం ఎక్కుతురు. ఎవరు ఎక్కుతారంటే మన నాదుడు గుర్రం ఎక్కుతారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా మీకు గుర్తుంటుంది. మధురంగా ఉండేది ఏంటంటే మధుర కవి, మధురంగా ఉండేది మామిడికాయ అని గుర్తుపెట్టుకోండి. మామిండ్ల రామగౌడు.
మధుర శ్రీనాథ్ అంటేనేమో నాథ అంటేనో గుర్రం ఎక్కి అట్లా గుర్రపు స్వారీ చేస్తారని గుర్తుపెట్టుకుంటే ఈ గుర్రపు స్వారీ అనే పదాన్ని మీరు హార్స్తో లింక్ చేసుకుంటే మిగతా అన్నీ నోట్ అవుతాయి మీకు గుర్రం జాసుకి సంబంధించి. ఇక్కడ చూడండి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తెలంగాణ భీష్ముడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇయర్ 2024 డిఎస్ఎల్ ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని పిలుస్తారంటే శ్రీ ఆదిరాజు వీరభద్రరావు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే 2 రకాలు గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చూడండి ఆ రోజుల్లో భీముల్లాగా గట్టిగా ఎట్లా ఉండేవాడు అనమాట, గట్టిగా భీముల్లాగా ఉండేవాడు వన్స్ అపాన్ ఎ టైము. ఆది రాజు అనగా నాకు భీష్ముడు అనగానే నాకు ఖచ్చితంగా నా మైండ్ సెట్లో భీముల్లాగా ఉండేదెవరంటే ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అట్లా గుర్తుపెట్టుకున్నామని. లేదా మరి భీష్ముడు అంటేనేమో చాలా బలంగా భీముల్లాగా ఉండేవాళ్ళు ఎవరు వచ్చినా సరే భద్రంగా ఉండాల్సిందే మనం అని గుర్తుపెట్టుకోవాలి అంతే. భద్రం కొడక భీముల్లాగా ఉన్నాడు వాడు నిన్ను కొడతాను, వాడు లావుగా ఉన్నాడు నేను కొడతాను, చాలా భద్రం అంటూ ఉంటారు కదా పల్లెటూళ్ళల్లో. అట్లా తెలంగాణ భీష్ముడు అనగానే ఆదిరాజు వీరభద్రరావు. భద్రం భీష్ముడు అంటే భద్రం అని గుర్తుపెట్టుకోండి అంతే ఈజీగా. ఇంకొంతమంది ఏంటంటే భద్రం ఇట్లా వద్దు ఫ్రెండ్స్, భీముడు బలంగా ఉంటాడు భద్రం అట్లా ఏదో లాజిక్ ఆది జూనియర్ ఎన్టీఆర్ అట్లా గుర్తుపెట్టుకోండి. మనం బిట్ రావడానికి ఇట్లాంటి ఈజీ అట్లా ఉండాలి ఫ్రెండ్స్, సామ్యంగా ఉండాలి, మనం సైకలాజికల్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాము. విద్వత్ కవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ. విద్వత్ కవి అనగానే ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పాను నేను విద్యుత్ అనగానే విద్యుత్తుతో నీరు మరుగుతుందని ఆల్రెడీ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ రాశాను నేను, అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వరకవి అని ఎవరిని అంటారు, అశుకవి అని ఎవరిని అంటారు. ఎగ్జామ్లు ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. మీరు గతంలో చూడండి వరకవి అశుకవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కవి ఉంది, వరకవి అశుకవి ఎవరు, రావిగంటి రామయ్య గుప్తానా, రామ అని సింహ కవినా. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే బదులు మనం ఒక్కచోట రాసుకొని ఆ కన్ఫ్యూజ్ పోవడానికి ఒక లాజిక్ని అప్లై చేసామనుకోండి, అసలు ఎగ్జామినర్నే మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా. వరకవి అశుకవిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న లాజిక్కే ఫ్రెండ్స్, ఏమీ లేదు, ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. వర అనేటటువంటి పదంలో రివర్స్గా చదువుకోండి, అయిపోయింది ఆన్సరు. రివర్స్గా చదవండి, రావి అంటేనేమో రావి కంటి రామయ్య గుప్తా, అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీనికి మనం కష్టపడాలా? లేదా రావి కంటిలో వి ముందు పెట్టుకోండి, ఈ వీని ముందు పెడితే వర, అయిపోయింది కదా వరకవి. వరకవి అనగానే దాన్ని మీరు రివర్స్ చదువుకుంటే వర అనగానే రా అనేది ముందుకు వస్తుంది కాబట్టి రావి కంటి రామయ్య గుప్తి, ఫటాఫట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకంతే, మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. వరకవి అంటేనేమో రివర్స్ చదువుకుంటే రావి కంటి ఫట్, రావి కంటి రామయ్య గుప్తనే రివర్స్ చదువుకుంటే వరకవి, ఎటు చదువుకున్నా రివర్స్ సరిపోతుంది. మరి అశుకవి అంటే ఏంది? అశువు అంటే కన్నీళ్ళు కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కన్నీళ్ళు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి మనకు? ఒక బలమైన వ్యక్తి కానివ్వండి, ఒక లైన్ కానివ్వండి, ఒక టైగర్ కానివ్వండి వస్తే మన కన్నీళ్ళు, ఎందుకంటే మనం ఏడుస్తాం, భయపడతాం. కాబట్టి రామ సింహ కవి, సింహం అనగానే మనకు ఖచ్చితంగా కన్నీళ్ళు రావాల్సిందే ఫ్రెండ్స్. అట్లంతే. వరకవి రివర్స్ చదువుకుంటే రావి కంటి ఫట్, అయిపోయింది ఫ్రెండ్స్. అశుకవి కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే సింహం లైన్ చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కళా ప్రపూర్ణ, కవి రత్న, కవి చక్రవర్తి, కవి శశాంక. అమ్మో చూడండి ఫ్రెండ్స్, ఇన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయా అనిపిస్తుంది మీకు ఇప్పుడు చూడండి వీడియో చూస్తుంటే. ఎక్కడ ఏ బుక్కి ఆ బుక్ మీరు సెపరేట్గా 6th 7th 8th 9th 10th దానిగా సెపరేట్ చదువుకుంటూ పోతే కన్ఫ్యూజు ఏముందిలే తెలుగు అనిపిస్తుంది. కానీ వీటన్నింటినీ ఒక చోట రాసుకొని చదువుకుంటే ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరే సక్సెస్ అవుతారు, నో డౌట్. నేను ఏది చదువుకొని ఇలానే చదివామని ఫ్రెండ్స్. నేను ఏ ఎగ్జామ్ రాసినా కూడా, నేను డిఎస్సి 2008లో కూడా నా సక్సెస్ కారణం ఇలా లింక్డ్గా సామ్యంగా ఇలా రాసుకున్నాను. ఇలా నాకు ఇలాంటి లాజిక్లు నేర్పినటువంటి మా గురువు గారు అయినటువంటి మరి మీ అందరికీ తెలిసినటువంటి సైకాలజిస్ట్ సారు, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైకాలజిస్ట్ జంగం సార్ ఆ రోజు నాకు ఇట్లాంటి మెలకువలు నేర్పటం నేను ఎన్నో నేర్చుకున్నా ఫ్రెండ్స్. నా గతంలో ఏమీ తెలియకపోయినా జంగం సార్ దగ్గర నేను క్లాసులు లైవ్లో దగ్గర ఆఫ్లైన్లో వినటం వల్ల ఇట్లా ఒక చోట రాసుకొని ఇలా లింక్డ్గా సైకలాజికల్గా గుర్తుపెట్టుకోమని నాకు కొన్ని హింట్స్ ఇవ్వటం వల్ల మా రూమ్లో ఉన్న 5గురు ఇలానే రాసుకున్నాము, ఇలానే చదివాము, 5గురికి జాబ్ కొట్టేసామంటే అట్లా చదువుకుంటేనే ఫ్రెండ్స్. చదువుకోవాలి, దాన్ని కన్ఫ్యూజ్ పోగొట్టుకోవాలి అంతే. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే మీ కంటెంట్స్, మీ మెథడ్స్ పర్ఫెక్ట్గా చదవండి. సైకాలజీని, పిఐని పర్ఫెక్ట్గా చదవండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలామంది మిత్రులు అడిగారు ఫ్రెండ్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమీ బుక్ మొత్తాన్ని కూడా
ఒకే వీడియోలో ఫ్రెండ్స్, ఒకే వీడియోలో ఒక 1 అవర్లోనే టెక్స్ట్ బుక్, అకాడమీ బుక్ మొత్తం కూడా మీకు ఇప్పుడైతే ఈ వీడియోని ఎలా అయితే లాజికల్గా నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నానో, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమీ బుక్ రేపు ఎగ్జామ్లో కూడా అదే ఫాలో అవుతాడు. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి విద్య దగ్గర నుంచి లాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అకాడమీ. మీరు బుక్ చూడండి, బాలల హక్కులు, మరి ఆ బాలల హక్కుల తర్వాత అంటే లాస్ట్ ఎండింగ్ వరకు అక్కడ వరకు నేను ప్రతిదాన్ని కూడా మీకు ఎక్కడైతే మేజర్గా ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయి, బుల్లెట్ లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా ఎగ్జామ్లో వచ్చేటటువంటివి కన్ఫ్యూజ్గా ఉన్నవి అట్లాంటి వాటిని దృష్టి పెట్టుకొని బుక్ అంతా కూడా ఫ్రెండ్స్ మీకు ఒక 1 అవర్లోనే మీకు లాజిక్గా ఈజీగా మీకు వచ్చే విధంగా మీకు ఆ వీడియోని కొద్ది రోజుల్లోనే మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేస్తా, కమ్యూనిటీలో పెట్టాను, చాలామంది లైక్ చేశారు, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియోని మీకోసం ఖచ్చితంగా కష్టపడి తయారు చేస్తా మీకోసం. దాన్ని చాలా ఈజీ వేలో నాకు అర్థమైంది ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే పిఐఈకి సంబంధించి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోలు వింటున్నాం, ఎన్నో రకాలుగా వింటున్నాం. మరి అక్క చాలా మంచిగా వింటున్నారు, హ్యాపీ. ఇంకా తెలియనివి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎంతోమంది చెప్తున్నారు, వినండి ఫ్రెండ్స్. ఇక నేను పెట్టబోయేటటువంటి ఆ వీడియోతో మీకు కన్ఫ్యూజ్ అంతా పోవాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా క్లియర్గా ఉందో అలానే క్లియర్గా బుక్ మొత్తం కూడా గంటలోనే ఫ్రెండ్స్ మీకు లాజిక్గా, అద్భుతంగా లాజిక్తో నేను ఆల్రెడీ చదువుకున్నా, అట్లా అవన్నీ మీకు లాజిక్తో చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కళాప్రపూర్ణ అనేటటువంటి బిరుదు. ఏంటి కళాప్రపూర్ణ బిరుదు? చాలామంది చూడండి, ఇది 7th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. కవిరత్న అనే బిరుదు ఇది 7th క్లాస్లోనే ఉంది. కవి చక్రవర్తి అనేటటువంటి బిరుదు ఇది 6th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. కవి శశాంక అనేటటువంటి రచన ఇది ఎవరిది ఉందంటే ఇది 7th క్లాస్లో ఉంది. ఆడపు చంద్రమౌళి. చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయో, అన్నీ కాతోనే ఉన్నాయి. కళ అనడు, కవి అనడు, కవి శశాంక అనడు, ఏంటి కన్ఫ్యూజ్? ఈ కన్ఫ్యూజ్ అంతా పోవడానికే కదా మనం ఈ వీడియో చేసింది ఫ్రెండ్స్. కళాప్రపూర్ణ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గుర్రం జాస్వాన్ కూడా మీకు ఇంతకుముందు హార్స్ అని చెప్పాను, గుర్రం అనే పదంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, గుర్రం మీద ఎవరైతే మరి గుర్రపు స్వారీ చేస్తారో అలా చేసేవాళ్ళు ఎవరైనా కళాకారులే కదా ఫ్రెండ్స్. మామూలు వాళ్ళు గుర్రం ఎక్కి స్వారీ చేస్తే అది ఎగిరిదంతుంది, మనం ఎక్కడో పడతాం ఫ్రెండ్స్. దానికి ఒక కళ ఉండాలి, దానికి ఒక టాలెంట్ ఉండాలి, దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలి. కళాప్రపూర్ణ అని గుర్తుపెట్టుకోండి. కళ అనేటటువంటి పదం ఎక్కడా లేదు. కవి అన్నాడు కానీ కళ అనేటటువంటి పదం లేదు. కళాప్రపూర్ణ అనగులను గుర్రం అని గుర్తుపెట్టుకోండి. కళ. కవి రత్న అనగులను మీరు ఇంతకుముందే మీకు చెప్పా ఫ్రెండ్స్. రావికంటి అనేటటువంటి పదంలో మీకు ఇంతకుముందే వీని రాశాను అనుకోండి, ఇంతకుముందే మీకు చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందే చూడండి, రావికంటి అనేటటువంటి దానికి మీకు ఇక్కడ చూడండి, రావికంటిలో వీనిటి తీసుకొచ్చామనుకోండి, వర అంటే వరకవి అని అంటారు. లేదా రానిటి తీసుకొచ్చాము, రివర్స్ మీరు చదువుకున్నారనుకోండి, రాస్తున్నాము రావికంటి అని. ఇట్లా ఇక్కడ కూడా అలానే చదవండి, అంతే. ఎక్కడైనా అదే కోడ్ ఫ్రెండ్స్. రావికంటిలో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, రావికంటిలో వీటి వచ్చింది అనుకోండి, ఇక చూడండి ఈ మధ్యలో ఉన్న 2 పదాలు కవిరత్నాలో 2 పదాలు చూడండి. ఇక్కడ వి రా అంటే ఏంది, రివర్స్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇట్లా ఈ వి అనేది ముందుకు వచ్చింది అనుకోండి, చూడండి వి ముందుకు వచ్చింది కదా, అయిపోయిందిగా. రావికంటి రామయ్య గుప్తా, కవిరత్నాలో రా ముందుకు వచ్చిందంటే రావికంటి రామయ్య గుప్తా, అంతే ఫ్రెండ్స్, అంతే. ఆ 2 పదాలని మీరు అటు ఇటు చేంజ్ చేసినట్లయితే, ఏదో ఆబ్జెక్ట్ ఇట్లో సబ్జెక్ట్ అట్లా మీ అందరికీ తెలుసు కాబట్టి అట్లా చేంజ్ చేసుకుంటే రావికంటి రామయ్య గుప్తా క్షణాల్లో మీకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రావికంటి అంటే కన్ను అని గుర్తుపెట్టుకోండి. కన్నుతో మనం సహజంగా అన్ని రచనలు, బిరుదులు కూడా చదువుతూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కొంతమంది డిఎస్సి రాసే ఫ్రెండ్స్, నా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆ కోడ్తో నేను ఒకరోజు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా అన్నారు, ఇది కంటితో మేము ఇట్లా లాజిక్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కన్ను మీ ఇష్టం ఫ్రెండ్స్, అట్లా అది కూడా బాగానే అనిపించింది నాకైతే. ఇట్లా రివర్స్ అయితే 2 వస్తున్నాయి. వరకవి గుర్తు వస్తుంది, ఆ 2 రాస్తే మధ్యలో ఉన్నటువంటి కవిరత్నాలు 2 రివర్స్ ఉన్నాయి కాబట్టి అట్లని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కవి చక్రవర్తి అనేటటువంటి బిరుదు. ఇది చూడండి, డాక్టర్ వానమామలై వరదాచార్యులు మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్. కవి చక్రవర్తి అంటే సహజంగా చూడండి, కవులు సహజంగా చక్రవర్తులు కానివ్వండి, కవులు కానివ్వండి, ఎవరైనా సరే చక్రవర్తులు అంటే ఒక రాజులాగా అనమాట. కవులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే మరి వానల్లోనే, కవులు చూడండి వానల్లోనే మరి మంచి వాతావరణం, వర్షాకాలంలో వానల మీద పాటలు పాడుతూ ఉంటారు. చక్రవర్తులు అనుకోండి ఆ వానల్లోనే యుద్ధం చేస్తుంటారు, వరదల్లోనే యుద్ధం చేస్తుంటారని గుర్తుపెట్టుకోండిగా. కవి చక్రవర్తి అనంగులోనే కవులు సహజంగా వానల్లో, వరదల్లో సాంగ్స్ రాస్తుంటారు, సాంగ్స్ పాడుతుంటారు, రాస్తుంటారు, పాడుతుంటారు. వరదలు, వానలు అని గుర్తుపెట్టుకోండి. చక్రవర్తులు అయితేనేమో సహజంగా యుద్ధం చేసేటప్పుడు వానల్లో, వరదల్లో యుద్ధం చేస్తారని గుర్తుపెట్టుకుని కవి చక్రవర్తి అంటే వానమామలే వరదాచార్యులు, అంతే ఫ్రెండ్స్.
కవి శశాంక అనంగులోని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, శశాంక అంటేనేమో శంఖం అని గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా ఊదుతూ ఉంటాం కదా శంఖం. ఈ శంఖంతో పిల్లలు ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉంటారు కదా. ఆడేపు చంద్రమౌళి. మరి ఆడించాలి. దేంతో ఆడించాలి? శంఖంతో ఆడించాలి. చంద్రమౌళి అంటే మనందరికీ తెలుసు. మరి అందరికీ తెలుసు చంద్రమౌళి అనేటటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు అనమాట. హీరో మన సైడ్ క్యారెక్టర్గా చేసేటటువంటి చంద్రమౌళి మనందరికీ తెలుసు. ఆడెపు అనేటటువంటి పదంతో ఆడించాలి. ఏం ఆడించాలి? శంఖంతో ఆడించాలి పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. అంతే. మీకు ఈ గేమ్ అంతా కన్ఫ్యూజ్ పోతుంది. కవి రత్న అంటేనేమో ఈ రెండు రివర్స్ రాస్తే సరిపోతుంది. కవి చక్రవర్తి అంటేనేమో మీకు మంచిగా చెప్పా ఫ్రెండ్స్. కవులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, వాన వరదలతో లింక్ చేసుకోండి. శంఖంతో పిల్లల్ని ఆడించాలని గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్? ఎక్కడ కళా ప్రపోర్ణ అంటేనేమో గుర్రం మీద స్వారీ చేయటం అనేది ఒక కళను గుర్తుపెట్టుకోండి. ఫట్. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ జాతీయోద్యమాలు అనేటటువంటి రచన చాలా ఇంపార్టెంట్. ఇది తెలంగాణ జాతీయోద్యమాలు అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఫేమస్. దేవులపల్లి రామానుజరావు. మీకు ఇప్పుడు చెప్పేటటువంటి లాజిక్స్తో ఈ దేవులపల్లి రామానుజరావుకి సంబంధించినటువంటి అన్ని రచనలు, బిరుదులు అన్నీ వచ్చేస్తాయి. దేవులపల్లి రామానుజరావు అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. శోభ అనేటటువంటి రచన చేసింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. అంటే ఏంది? దేవుడు వచ్చేటప్పుడు మంచి శుభం కలగాలని మనం ఏం చేస్తాం? మంచిగా అలంకరించుకుంటాం, తోరణాలు కడతాం, పచ్చని తోరణాలు కడతాం, ఆకుపచ్చని తోరణాలు కడతాం. ఇవన్నీ కూడా దేవులపల్లి రామానుజరావుకి. అవన్నీ మీరు లింక్ చేసి మిగతా రచనలని చదువుకోండి ఫ్రెండ్స్. దేవులపల్లి రామానుజరావు అంటే మన తెలంగాణ జాతి మొత్తం కూడా ఏం చేస్తారంటే, మన దేవులపల్లి అంటే రామానుజరావు అంటే రాముడు అంటే సీతారాముల కళ్యాణం అనేటటువంటి దేవులపల్లి జాతి మొత్తం కూడా మరి లైక్ చేస్తారనేటటువంటి పదం మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా రేపు తెలంగాణ జాతీయోద్యమానంలో జాతి మొత్తం కూడా ఈ కులము, ఆ కులము, ఈ మతము, ఆ మతము అనేది లేదు. సీతారాములు అనంగులోనే ఒకే బాణం, ఒకే సీత అనే పదం అందరికీ ఒకటే ఇష్టంగా కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఉన్నాయి చూడండి. నేతాజీ. మరి చూడండి ఇక్కడ గుర్రం జాసవాకి సంబంధించి కొన్ని ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకని రాశాను నేను. చూడండి ఇంపార్టెంట్. నేతాజీ అనేటటువంటి రచన, బాపూజీ రచన, క్రీస్తు చరిత్ర, క్రొత్త లోకము. మన రీసెంట్గా తెలంగాణలో జరిగిన టెట్లో అడిగాడు, గతంలో చాలాసార్లు అడిగాడు. ఎట్లా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూడండి ఒకప్పుడు గుర్రం మీదన స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అని గుర్తుపెట్టుకోండి. మన బాపూజీ కూడా గుర్రం ఎక్కాడని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు చరిత్ర తెలుసుకోవడానికి గుర్రం ఎక్కి ఎక్కడికో వెళ్ళి క్రీస్తు చరిత్ర ఏంటనేది తెలుసుకోవడానికి పోయిన మనం గుర్తుపెట్టుకోండి. అదే గుర్రం ఎక్కి కొత్త లోకం దగ్గరికి, అంటే ఎక్కడో న్యూ లోకం అనమాట, పరలోకం అన్నట్టు ఒక కొత్త లోకం దగ్గరికి వెళ్ళాడు గుర్రం మీద అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. క్రీస్తు చరిత్రను తెలుసుకోవడానికి గుర్రం మీద పోయాడని గుర్తుపెట్టుకోండి. బాపూజీ గుర్రం స్వారీ చేశాడు, నేతాజీ గుర్రం స్వారీ చేశాడు. మరి ఒకవేళ ఆ గుర్రం ఇంకా మరి కొత్త లోకం అంటే ఆ గుర్రం ఎలాంటిది? మరి అప్పుడే కొత్తగా కొనుక్కున్నటువంటి గుర్రం అంటే న్యూ హార్స్ అని గుర్తుపెట్టుకోండి. కొత్త గుర్రము, న్యూ హార్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఫైనల్ ఫ్రెండ్స్, ఇంకేమీ లేవు. చూడండి ఈ కొంచెం వినేయండి, మీకు దీంతో ఇక మీ కన్ఫ్యూజ్ అంతా పోతుంది. కవి కోకిల అనేటటువంటి బిరుదు చాలామంది ఏమనుకుంటారంటే, కవి కోకిల అనంగులోని చాలామంది గుర్రం చేసి ఒక్కరే అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, మామిండ్ల రామగౌడ్ అనుకుంటారు 9th క్లాస్లో చదివితే. 8th క్లాస్లో చదువుకుంటే వేముగడ్డ నరసింహాచార్యులు అనుకుంటారు. 6thలోనే ఇలా అనుకున్నారు, 7thలోనే 9thలో ఇలా అనుకున్నారు, 8thలో అలా అనుకున్నారు. ఎక్కడిదక్కడే చదువుకుంటూ పోయి ఎగ్జామ్లు ఇస్తే ఇక కన్ఫ్యూజ్ మొదలవుతుంది. 50-50 ఛాన్స్లోకి వస్తాం మనం. అసలు ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? కవి కోకిల అనేటటువంటి ఈ బిరుదు అనేది ముగ్గురికి ఉంది ఫ్రెండ్స్, ముగ్గురికి ఉంది. ఎవరెవరంటేనేమో గుర్రం జాసవా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కోకిల ఉంది కదా, ఈ కోకిల గుర్రం మీద ఎక్కింది ఫ్రెండ్స్. గుర్రం మీద ఎక్కి చక్కగా కూర్చుంది. నేతాజీ గుర్రం ఎక్కాడు, బాపూజీ గుర్రం ఎక్కాడు, క్రీస్తు చరిత్ర తెలుసుకోవడానికి గుర్రం మీద వెళ్ళారు. ఆ గుర్రం కూడా న్యూ హార్స్ కాబట్టి కొత్త గుర్రం అని గుర్తుపెట్టుకోండి. మరి గుర్రం మీద మనుషులైనా కోకిల కూడా ఎక్కి కూర్చుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కవి కోకిల అంటేనో గుర్రం జాసవా. మరి కోకిలకి సహజంగా చూడండి మామిడికాయలు అంటే ఇష్టం. మామిండ్ల రామగౌడు రామచిలకైనా తినేది, కోకిల కూడా తింటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. వేముగంటే నరసింహాచార్యులు మీకు ఇంతకుముందే చెప్పాను. వేము అంటే వాము అని గుర్తుపెట్టుకోండి. సహజంగా వాము తిన్నారనుకోండి వాళ్ళు కోకిలలాగా, స్టార్టింగ్లోనే చెప్పాను నేను వీడియోలో. వాము తింటే ఎవరైనా సరే కోకిలలాగా పాడతారని గుర్తుపెట్టుకోండి. అంటే స్మూత్గా వాయిస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. వాము అనంగులోనే కోకిల లాగా వస్తుంది, మామిడికాయ అనంగులోనే కోకిల తింటుందని, గుర్రం జాస్వానంగులోనే కోకిల గుర్రం మీద వాళ్తుందని, కూర్చుంటుందని, ఇట్లా మీరు రకరకాలుగా కనుక హాస్యంగా గుర్తుపెట్టుకోగలిగితే ఫ్రెండ్స్
మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొంచెం ఒక్కటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా 9th క్లాస్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీంతో ఫినిష్గా ఇక మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. మణి మంజూష రచన. మీకు ఇంతకుముందు మరి మణి ప్రవాళిక శైలి అని, అంటే పాల్కురికి సోమనాథుడికి సంబంధించి మణికి సంబంధించినటువంటి 2 విషయాలు అంతకుముందు చెప్పేది. మూడోది ఫ్రెండ్స్, మణి మంజూష అనేటటువంటి అది రచన చేసింది ఎవరంటే అందే వెంకటరాజు. మీద 9th క్లాస్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మణి అనేది అన్నిట్లో ఉంటుంది, మణి ప్రవాళ శైలి, పాల్కురి కానీ మణి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మంజూష అంటే మంజూరు అయిందని గుర్తుపెట్టుకోండి. ఏంటి మంజూరు అయింది? మణి మంజూరు అయింది ఏంటి? అందే అంటే బిందె. ఒక బిందె నిండా మణి మనకి మంజూరు అయిందని గుర్తుపెట్టుకోండి, లేదా మనకు అందింది అని గుర్తుపెట్టుకోండి. మనకి మంజూరు అంటే అందింది, మంజూరు అయింది అంటే తెలుగులో ఏమంటాం? మనకు అందింది. మణి మంజూష అంటే మణి మనకి మంజూరు అయింది. ఏంటి మంజూరు అయింది? అందింది, అందే మనకు అందింది. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా బిందె నిండా మణి మంజూరు అయింది. హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే. చూడండి తెలుగుని ఎంత హాస్యంగా గుర్తుపెట్టుకున్నాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక చిన్న విషయం మీకు చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మరి నా ఫ్రెండ్ ఒక అతను తను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఒకేసారి డిఎస్సి 2008లో ఫ్రెండ్స్, డిఎస్సి 2008లో నాకు జాబ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మీ అందరికి ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా. మరి నా ఫ్రెండ్కి ఒక అతను క్లోజ్ ఫ్రెండ్, తనకి కూడా 2008లో డిఎస్సిలో మరి జాబ్ రావడం జరిగింది. ఇద్దరం ఒకేసారి జాబ్లో జాయిన్ కావడం జరిగింది. తను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేనే చేయమన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే తను చాలా టాలెంటెడ్. తనకున్నటువంటి టాలెంట్ నలుగురికి ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో నేనే కొంచెం మోటివేషన్ చేయడం వల్ల వెరీ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తన ఛానల్ పేరు నేను ఇక్కడ రాస్తాను, కమ్యూనిటీలో నేను పెడతా ఫ్రెండ్స్, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. తన ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి తన ఛానల్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తన ఛానల్ పేరు ఏంటంటే ఫ్రెండ్స్, శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ అనేటటువంటి ఛానల్ అనమాట. శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ అనేటటువంటి మన కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ లాగా శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఫ్రెండ్స్. దాన్ని మీకు కమ్యూనిటీలో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. తన ఛానల్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో ఫ్రెండ్స్ వెంటనే మీకోసం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక 1 or 2 డేస్లో ఫ్రెండ్స్, ఒక 3 days లోపు పిఐఈకి సంబంధించి చాలామంది కామెంట్స్లో అందరూ కమ్యూనిటీలో పెడితే ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు. అది టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్ అంటే విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్ మీ అందరికీ తెలుసు. ఆ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1 hourలోనే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. అతి ఈజీగా అనమాట, అత్యంత సులభంగా అద్భుతమైనటువంటి లాజిక్స్తో నేను ఆల్రెడీ చేసుకున్నా, చదివిన, మా మేడంకి అన్నీ రివిజన్ చేసిన. తను కూడా చాలా ఈజీగా నేర్చుకున్నది. అది ఆ వీడియోని మీకు 2-3 రోజుల్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.